राधा गोविंद राधे। जय निताय गौरंगा निताय गौरंगा निताय गौरंगा जय निताय गौरंगा। जय जय प्रभुपाद 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 प्रभुपाद। హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ శ్రీ శ్రీ రాధా గోవింద మార్నింగ్ దర్శనహారతి జరుగుతుంది. సో దయచేసి భక్తులందరూ దర్శనం చేసుకోగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ భక్తులందరికీ నమస్కారం. ఈరోజు ఐక్య విద్యా సాధు సంఘ సత్సంగ స్పీకర్ వచ్చేసి శ్రీమాన్ మహావిష్ణు ప్రభు. సో ప్రభు ఈజ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హరే కృష్ణ మూమెంట్ హైదరాబాద్. హరే కృష్ణ ప్రభు, ఓవర్ టు యు ప్రభు. రిక్వెస్ట్ యూ టు స్టార్ట్ ద సెషన్ ప్రభు. ఎస్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. తతో జయముదీరయేత్. నష్టప్రాయేష భద్రేషు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. భక్తిర్భవతి నైష్టికీ. రీడింగ్ ఫ్రమ్ శ్రీమద్ భాగవతం మొదటి స్కందం మొదటి అధ్యాయం 15వ నంబర్ శ్లోకం. యత్ యత్ పాదా పాదా సంశ్రయాః సంశ్రయాః సూతా సూతా యత్ పాద సంశ్రయా సూతా యత్పాద సంశ్రయా సూతా నయః మునయః ప్రసమాయనః. ప్రశమాయనాః మునయః ప్రసమాయనాః మునయః ప్రశమాయనాః అద్యః సద్యః పునంతి పునంతి ఉపస్పృష్టాః. ఉపసృష్టాః సద్యః పునంతి ఉపసృష్టాః. సద్యః పునంతి ఉపసృష్టాః స్వర్ధుని స్వర్ధుని ఆపః ఆపః అనుసేవయా. అనుసేవయా స్వర్ధుని ఆపో అనుసేవయా. స్వర్ధుని ఆప అనుసేవయా యత్పాద సంశ్రయా సూతా యత్పాద సంశ్రయా సూతా మునయః ప్రసమాయనాః. మునయః ప్రశమాయనాః అద్యః పునంతి ఉపసృష్టాః. సద్యః పునంతి ఉపసృష్టాః స్వర్ధుని ఆపో అనుసేవయా. స్వర్ధుని ఆప అనుసేవయా యత్పాద సంశ్రయా సూతా యత్పాద సంశ్రయా సూతా మునయః ప్రసమాయనాః. మునయః ప్రసమాయనాః అద్యః పునంతి ఉపసృష్టాః. సద్యః పునంతి ఉపసృష్టాః స్వర్ధుని ఆపో అనుసేవయా. స్వర్ధుని ఆప అనుసేవయా. ఎవరైనా రిసైట్ చేసేవాళ్ళంటే చేయండి. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభు. హరే కృష్ణ యత్పాద సంశ్రయా సూత మనః ప్రశమాయనాః సద్యః పునస్తు వ్యస్పుష్ట్యాః స్వర్ధున్యాపో అనుసేవయా. యత్పాద సంశ్రయాయాః సూతా మనయః ప్రసమాయనః సంధ్యః పునశ్చంతపసృష్టః స్వార్థన్యా పోనుసేవయా అనుసేవయా. యత్పాదసంశ్రయా సూతా మునయః ప్రశమాయనా సద్యః పునస్త్యు సస్పృష్టా స్వర్ధున్యాపోనుసేవయా. యత్పాద సంశ్రయా సూతా మునయః ప్రసమాయనః సంజః పునంతి ఉపసృష్టాః స్వర్ధవ్యాపో అనుసేవయా. యత్పాద సంశ్రయా సూతా మునయః ప్రసమాయనాః సద్యః పునఃస్పృష్ట్యాః స్వర్ధున్యాపోనుసేవయా. యత్పాద సంశ్రయాః సూతా మునయః ప్రసమాయనాః సద్యః పునఃస్పృష్టాః స్వర్ధున్యాపో సేవయా. Word to word meaning. Yes, ప్రభు. యత్ యవని పాద పద్మములు సంశ్రయ ఆశ్రయించిన వారు సూత ఓ సూత గోస్వామి మునయః మహామునులు ప్రసమాయన శ్రీకృష్ణ భగవానుని భక్తిలో రమించడి వారు
సద్య తక్షణమే పునంతి పవిత్రులను చేయుదురు ఉపసృష్టా కేవల సాంగత్యము చేతనే స్వర్ధుని పవిత్రమైన గంగా నది ఆపహ నీరు అనుసేవయ సేవించుట. భావం: ఓ సూత గోస్వామి, శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు సంపూర్ణముగా శరణ పొందిన మహామునులు తమ దరిచేరిన వారిని శీఘ్రమే పవిత్రమునర్చగల సమర్థులై ఉన్నారు. కానీ గంగా జలము దీర్ఘకాల సేవానంతరమే పవిత్రతను కలుగజేయుచున్నది. Shall I proceed for purport also, Prabhu? Continue. భాష్యము: శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తులు గంగా జలము కన్నను అత్యంత మహిమాన్వితులై ఉన్నారు. దీర్ఘకాల సేవానంతరమే మనుజుడు గంగా జలము ద్వారా ఆధ్యాత్మిక ప్రయోజనము పొందగలడు. కానీ శుద్ధ భక్తుల కరుణచే అట్టి పవిత్రత శీఘ్రమే సంప్రాప్తించగలదు. జన్మతో సంబంధం లేక శూద్రుడైనను, స్త్రీ అయినను, వైశ్యుడైనను శ్రీకృష్ణుని శరణ పొందవచ్చుననియు తద్వారా వారు భగవత్తామమును తిరిగి చేరవచ్చనియు భగవద్గీత యందు తెలుపబడినది. శ్రీకృష్ణుని శరణు చొచ్చుట అనగా అతని శుద్ధ భక్తుని శరణమున చేరుటయనియే భావము. శ్రీకృష్ణుని సేవారతియే తమ ఏకైక కార్యముగా కలిగి ఉండేది శుద్ధ భక్తులు ప్రభుపాదుడు లేదా విష్ణుపాదుడు వంటి నామములతో గౌరవింపబడుదురు. వారు శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములకు ప్రతినిధులని ఆ నామమును సూచించును. కనుక శుద్ధ భక్తుని చరణ కమలను ఆశ్రయించి ఆయనను ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించిన వాడు శీఘ్రమే పవిత్రుడు కాగలడు. శ్రీకృష్ణ భగవానుని యొక్క అత్యంత అంతరంగిక సేవ ఎందు నిలిచి ఉన్న కారణమున అట్టి భక్తులు ఆ దేవదేవునితో సమముగా గౌరవం పొందదగిన వారై ఉన్నారు. జీవులందరూ తన వద్దకు తిరిగి చేరవలననే భగవానుడు వాంఛించని కారణమున బద్ధ జీవులందరినీ భౌతిక జగము నుండి అట్టి భక్తులు ముక్తులను గావించరు. అటువంటి శుద్ధ భక్తులను భగవానుని నిజమైన ప్రతినిధులుగా ఎరుగుట ఉత్తమమని సర్వశాస్త్రములు తెలియజేయుచున్నవి. కానీ శ్రద్ధావంతుడైన శిష్యుడు గురువును మాత్రమే భగవానుడితో సమానునిగా భావించుచు తనను మాత్రం సదా శ్రీకృష్ణ భగవానుని దాసుడుగా తలచును. ఇదియే శుద్ధమైన భక్తియుక్త సేవా మార్గము. హరే కృష్ణ ప్రభు, ఓవర్ టు యూ. ఇక్కడ శుద్ధ భక్తుల యొక్క పవిత్రత, వారి యొక్క ఆధ్యాత్మిక శక్తి గురించి మాట్లాడుతున్నారు. అందుకనే ఇక్కడ యత్ పాద సంశయ తూత, ఆ గొప్ప ఋషుల యొక్క, గొప్ప భక్తుల యొక్క పాదధూళి షెల్టర్లో మనం మునయ ప్రశమాయనా, ఆ గొప్ప ఋషులు వాళ్ళ యొక్క పాదధూళితో గొప్ప భక్తుల యొక్క ఎవరైతే శరణు తీసుకుంటారో ప్రథమాయనా, వారి యొక్క శరణు తీసుకుంటారో, శుద్ధ భక్తుల యొక్క శరణు తీసుకుంటారో. ఎవరి శుద్ధ భక్తులు? భగవంతుడి యొక్క శరణు తీసుకున్నవారు. వీరు ఎంత గొప్పవారయ్యా అంటే సద్య పునంతి ఉపస్పృష్టా, ఒక్కసారిని వారిని స్పృశిస్తే చాలు వెంటనే మనల్ని శుద్ధులైపోతాం మనం. దాన్ని కంపారిజన్ చేస్తూ ఎలా చెప్తున్నారంటే స్వర్ధుని ఆపు అనుసేవయ. స్వర్ధుని అంటే స్వర్గలోకం నుంచి ఈ భౌతిక ప్రపంచానికి వచ్చిన ఆపహ అంటే గంగా నది. స్వర్ భూర్భువ స్వర్ అంటే స్వర్గలోకం. స్వర్ధుని ఆపహ అంటే గంగాదేవి భూమికి వచ్చింది కాబట్టి స్వర్ధుని అనుసేవయ. ఎన్నో రోజుల ప్రతిఫలం తర్వాత మాత్రమే గంగా నీళ్ళతో మనం శుద్ధులం అవుతా ఉంటాం, గంగా నీళ్ళు స్నానం చేసినా త్యాగిన. కానీ శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో ఒక్క క్షణం ఉన్నా చాలు, వారి యొక్క సాంగత్యంలో వెంటనే మనం శుద్ధులవుతామని ఇక్కడ చెప్తున్నారు. ఇందులో ఏంటంటే శుద్ధ భక్తులు గంగాదేవి కంటే అతి పవిత్రమైన వారని చెప్తున్నారు. ఎందువలన వాళ్ళు అంత పవిత్రంగా ఎలా గొప్పవారయ్యారు? ఎందుకంటే వాళ్ళు భగవంతుడి యొక్క శరణంలో ఉన్నారు. సో వాళ్ళ యొక్క భగవంతుడి యొక్క శరణంలో ఉండటం వల్ల భగవంతుడు వారికి ఆ శక్తిని ఇస్తున్నాడు అనమాట. దేన్నైనా సరే శుద్ధిపరిచేంత శక్తిని వారికి ప్రసాదిస్తున్నాడు. సో భగవంతుడి యొక్క శరణు తీసుకోవడం అన్నా, భగవంతుడి యొక్క భక్తుల శరణు తీసుకోవడం అన్నా రెండు సరిసమానంగానే చెప్తున్నారు అనమాట. ఎందుకంటే సాక్షాధరి, మనం పొద్దున్నే మంగళారతి చదువుతాం, భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు భగవంతుడితో సమానంగా వర్షిప్ చేస్తాం మనం. అందుకనే భక్తుల యొక్క శరణు తీసుకున్నా, భగవంతుడి యొక్క శరణు తీసుకున్నా రెండు సరిసమానంగానే ఉన్నాయి అన్నట్టు చెప్తున్నారు అనమాట మనకి. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో
భగవంతుడి యొక్క నిర్దిష్ట ఆజ్ఞానం ప్రదర్శించడానికి ఆయన యొక్క రిప్రజెంటేటివ్ కింద ఈ శుద్ధ భక్తులు వ్యవహరిస్తారు కాబట్టి ఈ భగవంతుడికి శుద్ధ భక్తులకి వ్యత్యాసం లేదు. వారిద్దరూ కూడా భగవంతుడిని సేవించడం, భక్తుల్ని సేవించడం ఇవన్నీ ఒకే ఆధ్యాత్మిక ప్లాట్ఫామ్ లో ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ శుద్ధ భక్తులు ఎవరయ్యా వీరు? ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న బద్ధజీవుల్ని భగవంతుని వైపు ఆకర్షించడానికి వారు ప్రయత్నిస్తున్నారు కాబట్టి వారు భగవంతుడి యొక్క మోస్ట్ కాన్ఫిడెన్స్, అతి గుహ్యమైన సేవాపరులు అన్నమాట. ఎందుకంటే భగవంతుడి ఆజ్ఞ వచ్చేసరికి ఈ భౌతిక ప్రపంచంలో జీవుల్ని ఉద్ధరించాలి, ఆధ్యాత్మిక ప్రపంచం వైపు వారిని ఆకర్షించాలి. ఆ ఆకర్షించడానికి వీరు చేసే ఆ ప్రయత్నమే వీరిని మోస్ట్ కాన్ఫిడెన్షియల్ అసోసియేట్ కింద భగవంతుడు పరిగణిస్తాడనమాట. ఇక్కడ శుద్ధ భక్తి యొక్క వ్యవహారం ఏంటయ్యా అంటే భగవంతుణ్ణి, ఆయన యొక్క గురువు, భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్ అయిన గురువు గారిని సరిసమానంతో వ్యవహరించడం. మన యొక్క స్థితి ఏంటయ్యా అంటే ఆ శుద్ధ భక్తుడి యొక్క దాత కింద మనం ఆలోచించటం. ఇది మన యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. అంటే మన ఒక వర్డ్ వాడారు ఈ వర్డ్ లో. అంటే ఏంటయ్యా అంటే ఎవరి మనసులైతే భగవంతుడి పైన కేంద్రీకరించి ఉన్నారో దృఢంగా, సో అలాంటి వారి అన్నమాట ఆ గొప్ప భక్తుల యొక్క మనస్తత్వం అన్నమాట. సో అలాంటి వారు భగవంతుడు కూడా చెప్తాడు అనమాట, ఆల్వేస్ ఫిక్స్ యువర్ కాన్షియస్నెస్ అపాన్ మీ, అంటే మన భవ మద్భక్త, నన్ను ఎప్పుడు నీ మనసులో నన్ను తలుచుకుంటూ ఉండు. సో ఎవరైతే నిత్యం తలుచుకోగలరో వారు ఆ శుద్ధ భక్తుల యొక్క లక్షణం అన్నమాట. ఇక్కడ సుఖదేవ గోస్వామి, నైమిషారణ్యం ఋషులు వీళ్ళందరూ కూడా, సూత గోస్వామి వీరందరూ కూడా కృష్ణుడి యొక్క ఆధ్యాత్మిక భావంలో కంప్లీట్ వారి శరణు తీసుకున్నారు కాబట్టి వారందరికీ ఆ కుతూహలం అనేది ఉంది, వారి అందరికీ ఒక అనురాగం, అట్రాక్షన్ అనేది ఉంది కృష్ణుడి యొక్క లీలలు వినటానికి. సో అలాంటి వారికి ఒక అల్పమాత్ర సేవ చేయడం ద్వారా మనుషులు అనేవారు వెంటనే శుద్ధులవుతారు. ఈ భౌతిక ప్రపంచం యొక్క కల్మషాలన్నిటి నుంచి వారికి కంప్లీట్ ప్యూరిఫికేషన్ అనేది ఇమీడియట్ గా వస్తుందని చెప్పి ఇక్కడ ఈశ్వరుని చెప్తున్నారు అనమాట. సో శాస్త్రాల్లో కూడా ఇలాంటి శ్లోకాన్ని మనకు ఇంకోటి రిఫరెన్స్ వస్తుంటది అనమాట. యో ఆసో నిరంజనో దేవ చిత్ స్వరూపీ జనార్దన తయేవ ద్రవ రూపేణ గంగాంబో నాత్ర సంశయ. సో భగవంతుడైన జనార్దనుడు చిత్ స్వరూపి, ఆధ్యాత్మిక స్వరూపం కలిగిన ఈయన యో ఆతో నిరంజనో దేవ, ఈ భౌతిక ప్రపంచం యొక్క ఏ వాసన కూడా ఒక లేషన్ కూడా కనపడదు అనమాట. ఆయన భౌతిక ప్రపంచం యొక్క అనుసంధానం నుంచి కంప్లీట్ గా ఫ్రీ అయి ఉన్నారనమాట. ఆయన తయేవ ద్రవ్య రూపేణ, ఆయన ద్రవ్య రూపంలో ఈ భౌతిక ప్రపంచంలో అవకాశం తీసుకుంటారంట. గంగాంబో నాత్ర సంశయ, ఆయన గంగా రూపంలో, ద్రవ్య రూపంలో భగవంతుడైన జనార్దనుడే ఈ భౌతిక ప్రపంచంలో అవతారం తీసుకున్నాడు. ఇందులో నా అత్ర సంశయ, ఇందులో సంశయించడానికి ఏం లేదు. గంగాదేవి స్వయంగా భగవంతుడి యొక్క అవతారం అని చెప్తున్నారు. కానీ మరి ప్రాబ్లం ఏంటి? మరి గంగాదేవికి శుద్ధ భక్తులకి తేడా ఏంటి? గంగాదేవి భగవంతుడి యొక్క ప్రతిరూపమే, అది భగవంతుడి యొక్క పాద పద్మాల నుంచి ఉద్భవించిందే. గంగాదేవి భౌతిక ప్రపంచంలో ఎలా వచ్చిందని చెప్తారంటే, వామనుడు తను 2 పాదాలతో కింద సప్తలోకాలని, 3 పైన ఊర్ధ్వలోకాలని ఆయన జయించడానికి పాదం ఎత్తినప్పుడు తన పాదం యొక్క బొటని వేలు యొక్క గోరు ఈ భౌతిక ప్రపంచం యొక్క పొరలను చీల్చుకొని వెళ్ళి అక్కడ కారణాల జలమే ఈ భౌతిక ప్రపంచంలోకి ఎంటర్ అవుతుంది అనమాట. స్వామి యొక్క పాదాలని కడుగుతూ ఆ కారణోదక జల ఈ భౌతిక ప్రపంచంలోకి ఎంటర్ అయింది. ఆ ఎంటర్ అయిన పాద జలమే భగవంతుడి యొక్క పాదస్పర్శ జలమే, అది గంగా కింద మనం పరిగణిస్తున్నాం అన్నమాట. సో ఆ పాదజలంతో మనం శుద్ధులు అవుతాం. కానీ ఇక్కడ శుద్ధ భక్తులు ఎవరైతే భగవంతుడి యొక్క పరిపూర్ణ శరణాగతి తీసుకున్నారో వారి యొక్క షెల్టర్ లో మనం ఇంకా ఫాస్ట్ గా ప్యూరిఫై అవుతామంటున్నారు. సో ఈ శుద్ధ భక్తులు గంగాదేవి కంటే ఇంకా శుద్ధమైన వారు. ఎందుకని అంటే మనమంతా వెళ్ళి గంగాదేవిలో మునిగినప్పుడు మన పాపాలన్నీ గంగాదేవిలో వదిలేసేస్తాం.
మరి గంగాదేవిని ఎవరు ప్యూరిఫై చేస్తారు అంటే శుద్ధ భక్తులు వెళ్ళి ఆ గంగా నదిలో స్నానం చేసినప్పుడు గంగా నదిని వాళ్ళు ప్యూరిఫై చేస్తారు. సో అందుకనే వారు చాలా గొప్పవారు, వారు గంగా నది కంటే ఇంకా పరిశుద్ధమైన వారు అని చెప్పి ఇక్కడ శాస్త్రంలో మనకి ఇక్కడ ఇలా ఇలా వర్ణిస్తున్నారనమాట. సో ఇంకోటి కూడా మనకి ఇక్కడ భాగవతంలో చాలా చోట్ల ఈ రిఫరెన్స్ అనేది వస్తుంది శుద్ధ భక్తుల యొక్క గ్లోరిఫికేషన్ గురించి. విధుల ప్రపంచం మొత్తం తిరిగి చివరికి రాజ్యానికి వస్తాడనమాట. తన అన్న వదిన వాళ్ళని ఈ భౌతిక ప్రపంచం నుంచి, ఈ ఫ్యామిలీ పర్స్పెక్టివ్స్ నుంచి వాళ్ళని బయటికి లాగటానికి మనకి ఫస్ట్ క్యాంటో 13 చాప్టర్ లో ఒక రిఫరెన్స్ వస్తుంది. సో అక్కడ యుధిష్ఠిర మహారాజు విదురాన్ని గ్లోరిఫై చేస్తూ చెప్తాడనమాట. భవత్విధా భాగవత తీర్థభూత స్వయం వివో తీర్థి కుర్వంతి తీర్థాన్ని స్వాంతస్తేన గదాభృత. భగవద్గీత నీలాంటి శుద్ధ భక్తులు భాగవతాహ భగవంతుడి యొక్క గొప్ప నిదర్శనాలు ఈ భౌతిక ప్రపంచంలో. తీర్థభూత మీరు అంటే పర్సానిఫికేషన్ ఆఫ్ పిలిగ్రిమేజెస్ అనమాట. మీరు స్వయం విభవ్ మీరు చాలా భగవంతుడితో సమానమైన వారు, చాలా గొప్పవారు మీరు. తీర్థి కుర్వంతి తీర్థాన్ని మీరు తీర్థ ప్రదేశాలకు వెళ్ళి ఆ తీర్థ ప్రదేశాలని మీరు ప్యూరిఫై చేస్తారు. ఎందువలన అంటే స్వాంతస్తేన గదాభృత మీ హృదయంలో భగవంతుడైన పరమాత్మని నిత్యం మీరు క్యారీ చేస్తున్నారు కాబట్టి స్వ అంతస్తేన గదాభృత. అంతస్తేన అంటే మన హృదయంలో పరమాత్మని వారు నిత్యం వారు క్యారీ చేయడం వల్ల తీర్థ ప్రదేశాలన్నింటినీ వారు పునీతులు చేస్తున్నారు కాబట్టి మీరు భగవంతుడితో సరిసమానమైన వారు. మీరు తీర్థ ప్రదేశాల యొక్క పర్సానిఫికేషన్ పర్సనాలిటీ మీరు అన్నట్టు ఆయన గ్లోరిఫై చేస్తారు. సో మనం ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే మనకి బ్లెస్సింగ్స్ ఏంటయ్యా అంటే, సో ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు భాగవతంలో, శుద్ధ భక్తుల యొక్క పాదధూళి మహీయశాం పాదరజోభిషేకం నిష్కించినాంచ వృణీత యావత్. శుద్ధ భక్తుల యొక్క పాదధూళి తీసుకొని మన మస్తకం పైన మనం అర్చించుకుంటే, మనం బృందావనం వెళ్ళినప్పుడు ఆ బృందావనంలో వ్రజధూళి అని ఉంటుంది. ఆ వ్రజధూళిని తీసి మనం తలపైన రాసుకుంటాం. మనం బృందావనంలో దిగానే మొదటిసారి నమస్కారం చేస్తాము. ఆ ధూళి మన ఒంటికి అంటింది అని అంటే అక్కడ శుద్ధ భక్తులు కృష్ణుడి యొక్క పాద చిహ్నాలు వాళ్ళందరూ నడిచి ఉన్న ఆ ప్రదేశం కాబట్టి ఆ ధూళి మనల్ని శుద్ధులు చేస్తుంది, మన ఆధ్యాత్మిక తత్వాన్ని మనలో మేలుకొలుపుతుంది అనమాట. అదే అందుకనే ఆధ్యాత్మికంగా మనం భౌతిక ప్రపంచం నుంచి మనం కంప్లీట్ గా క్లీన్ అవ్వాలి అంటే మహీయశాం పాదరజోభిషేకం. ఆ పాదరజ అంటే శుద్ధ భక్తుల యొక్క పాదధూళితో మనం ఒళ్ళంతా కూడా మనం అభిషేకం చేస్తే ఎలాగైతే స్నానం చేస్తామో ఆ శుద్ధ భక్తుల యొక్క పాదధూళితో మనం స్నానం చేయాలి అని చెప్పి ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ కూడా గ్లోరిఫై చేస్తున్నారు. అంటే శుద్ధ భక్తుల యొక్క పొటెన్సీ అనేది మనతో పాటు అంటే మనకు అర్థం కాదు వారు ఎంత ప్రొటెక్షన్ ఇస్తారు మనకు అనేది, వారి యొక్క సాంగత్యం అనేది ఎలాంటి ప్రొటెక్షన్ మనకి ఇస్తుంది అనేది. ఒక ఊర్లో ఒక బస్సు జనాలు బయలుదేరుతున్నారు, ఒక 50 మంది జనాలు ఉన్నారనమాట. సో వారు నైట్ ప్రదేశం అయింది, వీరు అడవి ప్రాంతం దాడుతున్నారు. సో అది వర్షాకాలం, బాగా మబ్బులు పడుతున్నాయి, అక్కడక్కడ మెరుపులు ఉరుపులు పడుతున్నాయి అనమాట. మెరుపులు కనిపిస్తున్నాయి, ఉరుములు పడుతున్నాయి. సో బస్సు వెళ్తున్నాయి కొద్దీ ఆ డ్రైవర్ కి అనుమానం వస్తుంది అనమాట. ఈ బస్సు జాగ్రత్తగా ఎక్కడైనా సరే ఒక పిడికి పడే అవకాశాలు ఉన్నాయి. దగ్గర వరకు వచ్చి మెరుపులు ఉరుములు సౌండ్లు చేస్తున్నాయి, పిడుగులు అక్కడక్కడ దగ్గరలో పడుతున్నాయి. నాకు అర్థమైంది మన కొంచెం కనుక మనం నిశ్చాయత చూపిస్తే మనం అందరం చనిపోతాము. ఆయన ఏం చేస్తాడంటే ఒక మూల బస్సును ఆపేసి అందరితో మాట్లాడుతున్నాడు అనమాట. మన బస్సులో ఎవరో ఒక పాపాత్ముడు ఉన్నాడు, అతని వల్ల మనం అందరం కూడా ఈ నైట్ చనిపోయే అవకాశం ఉంది. సో ఒక పని చేద్దాం, మనం ఇక్కడి నుంచి ఒక 100 అడుగులు దూరం ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది మనందరికీ. ఒక్కొక్కరు దిగి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టును ముట్టుకుందాం. ఎవరైనా పాపాత్ముడు ఉంటే కనుక అతను ఆ చెట్టును ముట్టుకున్నప్పుడు
ఆ పిడుగు ఆ చెట్టు మీద పడుతుంది, దాంతోపాటు అతను చనిపోతాడు. తజ్మా వాళ్ళందరూ మనం సేఫ్గా ఉంటాం, మనం వెళ్ళిపోతాం. బట్ అందరూ ఒప్పుకుంటారు, కానీ ఎవడు ఒప్పుకుంటాడు నేను పాపాత్ముడు అని చెప్పి ఎవడు ధైర్యం చేస్తాడు? ఎలాగలాగా ఫస్ట్ డ్రైవర్ వెళ్ళి ముట్టుకున్నాడు, తర్వాత అలాగ అందరూ ఒక్కొక్కరు ధైర్యం తెచ్చుకొని వెళ్ళి ముట్టుకుంటున్నారు, ఏమి జరగట్లేదు. 49 మంది అయిపోయారు, ఇంకా ఒక్కడు మిగిలాడు అనమాట. ఆ ఒక్కడు మిగిలినప్పుడు అందరూ వాడిని నువ్వే పాపాత్ముడికి, నీ వల్లే మా అందరికి ఆల్మోస్ట్ మృత్యు కనిపించి వెళ్తుంది అని చెప్పి ఆ చూసే చూపులోనే వాళ్ళందరికీ ఇతనికి భయపడిపోయారు. ఎలాగలాగ ధైర్యం తీసుకొని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టును ముట్టుకోగానే ఒక పెద్ద పిడుగు వచ్చి ఈ బస్సు మీద పడి 49 మంది చచ్చిపోయారు. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ శుద్ధ భక్తుల యొక్క రక్షణ వల్ల ఈ 49 మంది బతికి ముందుకు వెళ్తున్నారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, ఈ ఒక్కటి వల్ల మా కష్టాల్లో ఉన్నాము, ఆ ఒక్కడిని ఎలిమినేట్ చేస్తే మేము సంతోషంగా ముందుకు వెళ్తాం అనుకుంటున్నారు. ఆ శుద్ధ భక్తుడి యొక్క ప్రజెన్స్ ఉండటం వల్లే మనం అందరం కూడా బతుకున్నాము, లేకపోతే మనందరం కూడా ఎప్పుడో చనిపోయి ఉండే వాళ్ళం అని చెప్పి వాళ్ళకి అర్థం కాదు. ఇది శుద్ధ భక్తుల యొక్క పొటెన్సీ. వాళ్ళతో పాటు ఉండటం వల్లనే మనకి ఆ ప్రొటెక్షన్ అనేది భగవంతుడు ఆటోమేటికల్ గా మనకి ప్రసాదిస్తూ ఉంటాడు అనమాట. అది ఆధ్యాత్మిక భక్తుల యొక్క అనుసేవన. సో అందుకనే చైతన్య చరితామృతలో చైతన్య మహాప్రభు చెప్తారు, భక్త పాదధూళి ఆర భక్త పాద జల భక్త భుక్త అవశేష తీన మహాబల. సో మనకి 3 పొటెంట్ థింగ్స్ ఉన్నాయన్నమాట, చాలా పవర్ఫుల్ సబ్స్టెన్స్ ఉన్నాయన్నమాట. ఏంటయ్యా అంటే భక్త పాదధూళి, శుద్ధ భక్తుల యొక్క పాదధూళి, భక్త పాద జల, శుద్ధ భక్తుల్ని యొక్క పాదాలు కడిగిన తర్వాత వచ్చిన జలం చరణామృతం, భక్త భుక్త అవశేష, భక్తులు తిన్న తర్వాత ఆ మిగిలిన ఎంగిలి, తీన మహాబల, ఆధ్యాత్మిక పయనంలో ఈ 3 చాలా బలవంతమైన మనకి సహకరించే వస్తువులు అన్నమాట. అందుకే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం అనేది ఇక్కడ మనకి ఈ విధంగా మనల్ని గ్లోరిఫై చేస్తున్నారు వారి యొక్క అసోసియేషన్ గురించి. నెక్స్ట్ వన్. ఎస్ ప్రభు. కోవా భగవతస్య పుణ్యశ్లోకేన్య కర్మణః శుద్ధి కామోస శృణుయాదస్య కలిమలాపహం. Should I proceed for translation, Prabhu? కంప్లీట్ పార్ట్. కలహయుగమైన కలియుగం యొక్క దోషముల నుండి ముక్తిని వాంఛించుచునే శ్రీకృష్ణ భగవానుని ఘనమైన యశోవైభవమును వినగోరని వాడు ఎవడుండును. భాష్యం. కలహ స్వభావ కారణముగా కలియుగము అత్యంత హేయమై ఉన్నది. దురలవాట్లతో నిండి ఉన్న ఈ కలియుగము కొద్దిపాటి అపార్థముననే గొప్ప కలహములు సంభవించుచుండును. శ్రీకృష్ణ భగవానుని శుద్ధమైన భక్తియుక్త సేవలో నియుక్తులైన స్వలాభాపేక్ష లేకుండా కామ్యకర్మ ఫలములు శుష్క తాత్విక కల్పనల నుండి దూరులైన వారు ఈ సంకీర్ణ యుగము యొక్క తాపముల నుండి ముక్తి నొంద సమర్థులై ఉందురు. జనుల నాయకులైన వారు శాంతి పురోగతులను కలిగి జీవింపగోరినను తత్కార్యమును సులభముగా సాధింపగల శ్రీకృష్ణ లీలా శ్రవణం అనేది సులభ మార్గమును గూర్చి ఏ మాత్రము ఎరగుకున్నారు. పైగా వారు అట్టి లీలా ప్రచార కార్యక్రమముల ఎడ విముఖులై ఉన్నారు. అనగా మూర్ఖులైన నాయకులు భగవానుని అస్తిత్వమునే సంపూర్ణముగా నిరసించుచున్నారు. మతరహిత రాజ్యమనడి పేరుతో అట్టి నాయకులు ప్రతి సంవత్సరము పలు ప్రణాళికలను తయారు చేయుదురు. కానీ ప్రగతి కొరకై వారు గావించు ప్రణాళికలు శ్రీకృష్ణ భగవానుని ఆధీనమున ఉన్న ప్రకృతిచే సర్వదా విఫలములు గావింపబడుచుందురు. ఈ విధముగా శాంతి సౌభ్రతత్వముల ఎడ తమ ప్రణాళికలు నిత్యము భంగపడుచుందను వారికి కనువిప్పు కలగదు. అట్టి వారికి ఆటంకములను అధిగమించుటకు ఇచ్చట ఒక సూచన ఒసుగుపడుచున్నది. అది ఏమనగా మనము శాంతిని వాంఛించుతమేమని శ్రీకృష్ణ భగవానుని అవగతము చేసుకునేను మార్గము చేపట్టి ఈ శ్రీమద్ భాగవత పుటలో వర్ణించబడిన అతని అద్భుత కర్మలను కీర్తింపవలను. హరే కృష్ణ ప్రభు. ఓవర్ టు యు. సో కోవా భగవతస్య పుణ్య శ్లోకేజ్య కర్మణః శుద్ధి కామో నా శృణుయాత్
యశ కలిమలాపహం. సో కోవ ఎవరున్నారు? భగవత భగవంతుడి యొక్క తస్య ఆయన పుణ్యశ్లోక ఈజ్య కర్మణ. పుణ్యశ్లోక ఈజ్య భగవంతుణ్ణి శుద్ధమైన ప్రార్థనలతో పూజించేవారు, కర్మణ వారి కర్మణల ద్వారా భగవంతుని సేవించేవారు, శుద్ధి కామ ఎవరైతే ఈ అన్ని పాపాల నుంచి శుద్ధులవటానికి కోరిక కలిగి ఉన్నారో, నా శృణుయాత్ ఎందుకు వినరు? ఏ వినరు? యశ భగవంతుడి యొక్క గొప్పతనం, గ్లోరీ. కలిమలాపహం ఎక్కడి నుంచి శుద్ధి అవ్వాలి? ఈ కలియుగం యొక్క లక్షణాలు, కలియుగం యొక్క ప్రభావం నుంచి ఎవరు వినటానికి, ఎవరు కలియుగం యొక్క ఈ అవలక్షణాలన్నిటి నుంచి శుద్ధులు అవ్వటానికి ఎవరు ప్రయత్నించరు అని చెప్పి ఇక్కడ మనకి గ్లోరిఫై చేస్తున్నారు అనమాట. భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు వింటే, వారి గురించి వింటే, భగవంతుడి గురించి విన్నా, శుద్ధ భక్తుల గురించి విన్నా కూడా ఈ కలియుగం యొక్క లక్షణాలన్నిటి నుంచి మనం కంప్లీట్ గా ప్యూరిఫై అవ్వగలము అన్నట్టు ఇక్కడ మనకి ఎష్యూరెన్స్ వస్తుంది అనమాట. భగవద్గీతలో ప్రభుపాదుల వారు చాలా చోట్ల భగవంతుడి గురించి కానీ శుద్ధ భక్తుల గురించి కానీ వింటే మనలో ఏం మ్యాజిక్ జరుగుతుంది. సో మొదట ఏం చెప్తారంటే, వి బికమ్ ఫియర్లెస్. మనకి భయం అనేది వెళ్ళిపోతుంది. ఫ్రీ ఫ్రమ్ లామెంటేషన్. ఈ శోక మోహ భయ శోకా నుంచి మనం పరిపూర్ణంగా కంప్లీట్ గా క్లీన్ అవుతాము. మనం వి బికమ్ టాలరెంట్ అండ్ అన్డిస్టర్బ్. సహనం పెంచుకుంటాం మనం. డిస్టర్బెన్స్ నుంచి మనకి ఎలాంటి మనస్తత్వం కూడా క్యారీ అంటే డిస్టర్బ్ అవ్వకుండా మనం వ్యవహరిస్తాము. వి బికమ్ రిజల్యూట్ ఇన్ పర్పస్. మనలో డిటర్మినేషన్ పెరుగుతుంది, మనలో ఏకాగ్రత అన్ని కూడా పర్ఫెక్షన్ పొందుతాయి అన్నమాట. ఆధ్యాత్మికంగా ఉన్న భౌతిక ప్రపంచానికి ఉండే త్రిగుణాలకి మనం అతీతంగా అవుతాం. ట్రాన్సెండెంటల్ టు ది త్రీ మోడ్స్. వి బికమ్ పీస్ఫుల్ అండ్ హ్యాపీ. మనం శాంతి, సంతోషం, సుఖశాంతులు, సంతోషాన్ని మనం పొందగలం. మనం భగవంతుడి యొక్క ప్రేమని మనం పొందగలం. ఈ భౌతిక ప్రపంచం యొక్క సంసార సాగరాన్ని మనం దాటగలం. అన్ని జీవుల్ని సరిసమానంగా మనం చూడగలం. ఈ కోపం యొక్క వాసన అన్నిటి నుంచి కన్నా మనం కంప్లీట్ గా మనం బయటికి రాగలం అన్నమాట. ఇంద్రియ సంతృప్తి నుంచి మనం కంప్లీట్ వైరాగ్యం పొందగలం. ఈ చంచలమైన మనస్సుని మనం నిగ్రహించుకోగలం. భగవంతుడితో మనం సాంగత్యాన్ని మనం పొందగలం. మనలో ఉండే అన్ని సంశయాల నుంచి మనం దూరం అయిపోతాము. నిత్యం కృష్ణుని స్మరించుకోవడానికి ఒక గొప్ప అవకాశం అన్నమాట. ఈ భౌతిక ప్రపంచం యొక్క ఈ కష్టాలన్నిటి నుంచి మనకి ఒక పెద్ద విముక్తి అనేది మనకు కలుగుతుంది. ఈ ప్రాసెస్ ఏంటంటే మనం సంతోషంగా వ్యవహరిస్తాము. సో ఇన్ని విధాలుగా మనకి ఎష్యూరెన్స్ అనేది వస్తుంది అన్నమాట. తర్వాత ఇక ఫర్దర్ చెప్తారు, మన హృదయంలో ఉండే అజ్ఞాన అంధకారాన్ని ఈ భగవంతుడి గురించి వినటం ద్వారా, భక్తుల గురించి వినటం ద్వారా ఆ దూరం అయిపోతుంది. కృష్ణుడి యొక్క తత్వం మనకి అవగాహనలో వస్తుంది. భగవంతుడి సేవలో మనం ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వ్యవహరిస్తాము. మనం ఒక రోజు భగవంతుణ్ణి ఫేస్ టు ఫేస్ చూసే అవకాశాన్ని పొందగలుగుతాము. మనలో భక్తి శ్రద్ధలు బాగా పెంపొందుతాయి. న్యాచురల్ గా మనం భగవంతుడి యొక్క రూల్స్ రెగ్యులేషన్స్, భక్తి యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ న్యాచురల్ గా ఫాలో అవుతాం. ఇది మనకి ఎవరో కర్ర పెట్టుకొని మన వెనకాల పడితే కాదు, స్వతహాగా మనం భక్తి అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. మనం భగవంతుడికి చాలా ప్రీతి పాత్రులుగా వ్యవహరిస్తాము. ఈ భౌతిక ప్రపంచం యొక్క సంసార తాపాన్ని దాటడానికి, సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ని మనం సునాయాసంగా మనం దాటిపోగలం. కంప్లీట్లీ భగవంతుడి యొక్క కంప్లీట్ శరణలో మనం రాగలము. అది ఇక్కడ శుద్ధ భక్తుల యొక్క వినటం ద్వారా, భగవంతుడు వినటం ద్వారా, శుద్ధ భక్తుల గురించి వినటం ద్వారా ఆటోమేటికల్ గా ఇన్ని లక్షణాలు అనేది మనలో పొందుతామని చెప్పి భగవద్గీతలో కృష్ణుడు అష్యూరెన్స్ ఇచ్చాడు. ప్రభుపాదుల వారు చాలా చోట్ల ఇది కన్ఫర్మ్ చేశారు.
సో మనం ప్రయత్నించేటప్పుడు మనం చేయాల్సింది ఏంటయ్యా అంటే, మరి చదివేటప్పుడు మనలో ఏమేమి ఉండాలి, వినేటప్పుడు మనకి ఏమేమి లక్షణాలు మనం పెంపొందించుకోవాలి అంటే, మనం అటెన్షన్ శ్రద్ధగా వినాలి, హ్యూమిలిటీ అది అంటే మనం ఒక సింపుల్ మైండెడ్ మెంటాలిటీ మనం మెయింటైన్ చేసుకోవాలి. మనం పెద్దవారు గొప్పవారు అని కాదు. నెక్స్ట్ సిన్సియారిటీ ప్రదర్శించాలి, సీరియస్నెస్ ప్రదర్శించాలి, కుతూహలం క్యూరియాసిటీ, ఈగర్నెస్ తెలుసుకోవడానికి ఉత్సుకత. ఈ భక్తి ప్రాసెస్ లో పేషెన్స్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇవాళ చేశాను నేను, రేపు పొద్దున వచ్చేస్తుంది, ఏదో ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి ఇక్కడ ఆర్డర్ చేస్తే మనకి అలా వచ్చేస్తుందంటే అది చాలా కష్టం. పేషెన్స్ ఉండాలి మనకి, కృతజ్ఞతా భావం గ్రాటిట్యూడ్ ఉండాలి మనకి, థాట్ఫుల్నెస్ అంటే ఆలోచన విధానం మనం పెంపొందించుకోవాలి, పర్సిస్టెన్స్, తర్వాత ఫెయిత్ టు కృష్ణ అండ్ రెస్పెక్ట్ సాచురేటెడ్ విత్ ఎఫెక్షన్. ఈ రెండు మనకి భగవంతుడికి గురువు గారి వైపు అది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సర్వీస్ యాటిట్యూడ్ సేవా భావాన్ని మనం కలిగి ఉండాలి. సో ఇప్పుడు ఇవన్నీ లక్షణాలు మనం పెంపొందించుకుంటే ఆటోమేటికల్ గా మనం వినే కొద్దీ, మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్లే కొద్దీ ఇవి మనలో భగవంతుడి యొక్క కృప మన వైపు రావడానికి ఈ లక్షణాలని మనకు ఉంటే ఫాస్టర్ గా మనం అభివృద్ధి చెందుతాము ఆధ్యాత్మికంగా అని ఇక్కడ మనకి అష్యూరెన్స్ ఇస్తున్నారు అనమాట. సో ప్రభుపాద్ చాలా చోట్ల చాలా మందికి అవకాశాలు ఇచ్చారు. సో ఒక డివోటీ ఆయన ఆశ్రమంలో జాయిన్ అయ్యాడు, కానీ కొంచెం వింతగా వ్యవహరిస్తూ ఉండేవాడు అనమాట. సో వేరే వారందరికీ కూడా చాలా ఇబ్బంది కలిగించేది. ఆయన అక్కడ కూర్చొని టెంపుల్ హాల్లో కూర్చొని జపం చేయటం, వింత వింతగా పడుకోవటం, అక్కడే ఆడటం, అరవటం అన్ని చేస్తూ ఉంటారనమాట. సో భక్తులందరూ కూడా చాలా ఇబ్బంది పడి ఒక రోజు ప్రభుపాద్ వారికి లెటర్ రాశారు. సో వారందరూ కూడా అతను చేస్తున్న కర్మల గురించి, అంటే అతను టెంపుల్ హాల్లో ఉంటాడు, అక్కడే పడుకుంటాడు, అక్కడే చదువుతుంటాడు, అక్కడే జపం చేస్తుంటాడు, అవన్నీ చేస్తుంటున్నాడు. పబ్లిక్ వచ్చే వాళ్ళు కూడా అది న్యూసెన్స్ లాగా అనిపిస్తుంది, డివోటీస్ అందరూ కూడా డిస్టర్బ్ అవుతుంటారు. సో ఏం చేద్దామని చెప్పి ప్రభుపాద్ వారు రాస్తే, ప్రభుపాద్ లెటర్ రాస్తూ, కొంచెం కూడా నీకు సహనం లేదా? ఒక భక్తుడు అనేవాడు రావటానికి, అతను మారటానికి టైం ఇవ్వాలి మనం. మీరు ఆ మాత్రం సహనం లేకపోతే మీరు ఎలా ముందుకు వెళ్తారు అని చెప్పి ప్రభుపాద్ వారు లెటర్ రాసి వాళ్ళందరినీ చెప్పారన్నమాట. సో బట్ వాళ్ళంటే ఇక్కడ వాళ్ళు ఏం చేయలేరు, దాన్ని అతను అలానే, అతను ఏం చేసినా సరే వీళ్ళు పట్టించుకోకుండా అలానే అతనితో పాటు ముందుకు వెళ్ళిపోతున్నారు. సో కొన్ని రోజులు అయిన తర్వాత అతను ఆ సెంటర్ నుంచి వదిలేసి వేరే సెంటర్కి వెళ్ళిపోయాడు అనమాట. సో తర్వాత అందరూ కూడా అనుకుంటారు అనమాట, ఎవరతను, ఏమైపోయింది, చాలా రోజుల తర్వాత అక్కడ కనపడలేదు. సో ఒకసారి ఈ భక్తులందరూ కూడా న్యూయార్క్ వెళ్ళినప్పుడు అక్కడ అడిగారు అనమాట, ఏమైంది క్రేజీ పీటర్, అతని పేరు క్రేజీ పీటర్ అని పెట్టారనమాట. సో వాళ్ళందరూ ఆయన ఎక్కడి నుంచి న్యూ బృందావన్కి వెళ్ళిపోయాడు. సో అక్కడ చాలా బాగా చేస్తున్నాడు, అతనికి ఇప్పుడు ఇనిషియేషన్ కూడా జరిగింది. అతని పేరు కుషాకృత దాస్ అని చెప్పి చెప్పారన్నమాట. సో వీళ్ళు ఈ లోపు మర్చిపోయారు. తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత లాస్ ఏంజల్స్ టెంపుల్లో మళ్ళీ వీటిని విజిట్ చేసినప్పుడు, సో వాళ్ళు అదే డివోటీ క్రేజీ పీటర్ ఎవరైతే ఉన్నారో మంగళారతిలో చూశారనమాట. సో వీళ్ళందరూ సర్ప్రైజ్ అయిపోయారు. అతను అంతగా అడిగారు అనమాట, వాళ్ళు అడిగారు ఎవరైతున్నానంటే, సో వాళ్ళు చెప్పారనమాట, ఈయనే ఆ డివోటీ ఎవరైతే ప్రభుపాద పుస్తకాలన్నీ కూడా తర్వాత అవన్నీ ట్రాన్స్లేట్ చేస్తున్నారో అని చెప్పి చెప్పారన్నమాట. ఆయనే కుషాకృత ప్రభు అని చెప్పారు. సో ఎవరైతే క్రేజీ పీటర్ అని చెప్పి వీళ్ళందరూ కంప్లైంట్ చేశారో, ప్రభుపాద వారి తర్వాత హీ బికేమ్ సో గ్రేట్ స్కాలర్ దట్ షీ స్టార్టెడ్ ట్రాన్స్లేటింగ్ వైష్ణవ లిటరేచర్ ఇంటూ మన ట్రాన్స్లేట్ చేయడం మొదలు పెట్టారనమాట. సో ప్రభుపాద వారి ఆ కృప, కంపాషన్, ఆ రోజు కృప మెర్సీ అనేది చూపించిన తర్వాత అతనిలో ఉండే ఆ పొటెన్షియల్ అనేది ప్రభుపాద వారు అన్లాక్ చేసేసరికి ఆధ్యాత్మిక సాంగ్స్ అన్నిటికీ ఆయన ట్రాన్స్లేషన్స్ రాయటం, ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయటం, సాంస్క్రిట్, బెంగాలీ వర్షన్స్ అన్నిటికి. సో ఇది ప్రభుపాద వారి యొక్క ఆ కృప, ఆ ప్రభుపాద వారి యొక్క ఆ ఆపర్చునిటీ మనందరినీ కూడా భక్తిలో మనలో ఉండే ఒక చిన్న స్పార్క్ ఏమంటున్నా సరే దాని నుంచి ఒక పెద్ద మంటను ఎలా రైజ్ చేయాలని చెప్పి ప్రభుపాద వారు ఆలోచిస్తూ ఉంటారు. అలాగే మనకి ఇంకొక చాట కూడా ఇంకొక భక్తుడి గురించి కూడా చెప్తారు. అలాగే ప్రభుపాద వారు ప్యారిస్ లో వచ్చేటప్పుడు డివోటీస్ అంతా కూడా అరేంజ్ చేస్తున్నారు. ఒక చిన్న ప్లేస్, ఒక హౌస్ లో ఉండి వారందరూ వర్షిప్ చేస్తూ ఉండేవారు అనమాట. సో ఒక రోజు ఆ డోర్ పైన నాక్ ఎవరో వచ్చి శబ్దం చేశారనమాట.
సో ఒక డివోటీ వెళ్ళి అక్కడ డోర్ ఓపెన్ చేయగానే ఒక 19 సంవత్సరాల కుర్రాడు, చాలా రోజుల నుంచి స్నానం చేయలేదు, సో బాగా మత్తు పదార్థంతో తాగి ఉన్నాడు, కళ్ళంతా కూడా అసలు ఒక పిచ్చివాడిలాగా వ్యవహరిస్తున్నాడు అనమాట. సో భోజనం భోజనం అని చెప్పి గట్టిగా అంటుంటాడు అనమాట. సో వాళ్ళు అన్నారు కొంచెం వెయిట్ చేయి, ప్రసాదం తెచ్చిస్తామన్నారు. సో అతను లోపలికి వస్తామంటే లేదు లేదు, ఫస్ట్ నువ్వు వెళ్ళి స్నానం చేసుకుంటారా, నువ్వు చాలా అధ్వానంగా కనిపిస్తున్నావు, నీకు ప్రసాదం ఇస్తామని అనగానే వాళ్ళు లోపలికి రానిలేదు. అతనికి ప్రసాదం ఇచ్చారు, అతను తీసుకుని అతను వెళ్ళిపోయాడు. సో తర్వాత ఈ డివోటీ ఒకసారి అక్కడ వాకింగ్ చేయడానికి అక్కడ పార్క్ లోకి వెళ్తే, సో ఆ పార్క్ లో ఇక్కడ చిన్న పొదలు ఉన్నాయి, పొదల దగ్గర ఏదో శబ్దం వినిపిస్తే అక్కడికి వెళ్ళి చూస్తే ఈ అబ్బాయి ఆ పొదల లోపల న్యూస్ పేపర్లన్నీ వేసుకొని ఒక చిన్న ప్లేస్ చేసుకొని అక్కడ ఉంటున్నాడు అనమాట. సో మళ్ళీ తర్వాత భక్తులు మళ్ళీ అటువైపు వచ్చినప్పుడు అందులోంచి బయటకు వచ్చి మళ్ళీ తల బయటికి పెట్టి అడుగుతాడు అనమాట, భోజనం అని అడుగుతాడు అనమాట. సో భక్తులు అంటారు టెంపుల్కి రా, అక్కడ నీకు ప్రసాదం ఇస్తామని అంటారు. సో అందరు భక్తులు కూడా అతని గురించి తెలుసుకున్నారు, ఈ పార్క్ లో ఉంటాడు, అతను రోజు టెంపుల్కి వచ్చి భోజనం కోసం ప్రసాదం తీసుకుంటూ ఉంటాడు అని చెప్పి అన్నారు. సో కొన్ని రోజుల తర్వాత అతనికి ఒక నిక్ నేమ్ ఇచ్చారనమాట, పిగ్ పెన్ అని చెప్పి. తర్వాత ప్రభుపాద వారు వచ్చారు, వీళ్ళందరూ బిజీ అయిపోయారు. ప్రతిరోజు ప్రభుపాద వారు పూజారి తప్ప ప్రతిభా వాళ్ళందరూ కూడా అక్కడ ప్రభుపాద వారు మార్నింగ్ వాక్ వెళ్ళేవారు అనమాట. సో ప్రభుపాద వచ్చినప్పుడు సడన్ గా ఈ అబ్బాయి ఆ పొదల్లోంచి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభుపాద వారి పాదాలను పట్టుకుంటాడు అనమాట. పట్టుకొని ప్రయత్నించినప్పుడు అక్కడ ఉండే పెద్ద పెద్ద సన్యాసులు వాళ్ళందరూ కూడా అతను తీసి పక్కకి లాగేస్తారు. సో ఆయన ఇమీడియట్ గా నో ప్రాబ్లం, అతన్ని పక్కన పెట్టేసేయండి, అతన్ని ఇలా అంటే రఫ్ గా హ్యాండిల్ చేయొద్దని చెప్పి చెప్తారనమాట. ఈ లోపు ప్రభుపాద ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు. తర్వాత ఈ పార్క్ అంతా కూడా ప్రదక్షిణ చేసుకొని వచ్చేసరికి ఈ టెంపుల్ హాల్ ఓపెన్ అయిపోయి ఉంటుంది. అంటే ఎవరు అనుకున్నారు, ఏమైనా దొంగలు వచ్చారా, ఏమైనా ఎత్తుకెళ్ళిపోయారా, ఏం జరిగింది. సో ఇలా లోపలికి రాగానే ఆ తలుపు వెనకాల నుంచి ఎవరైతే అబ్బాయి అక్కడ వచ్చి ప్రభుపాద వారి పాదాలను పట్టుకోవడానికి ట్రై చేస్తారు, ఇక్కడికి వచ్చి ప్రభుపాద వారి పాదాలను పట్టుకుంటారు. సో ఈసారి పట్టుకునేసరికి ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే టెంపుల్ హాల్లో ఉన్నారు, ప్రభుపాద వారు పట్టుకుని ఉన్నారు. సో ఎవరో పక్కకి లాగడానికి ప్రయత్నించినప్పుడు ప్రభుపాద వారు అంటారు తలపైన చేయి నిమురుతూ, నో ప్రాబ్లం పర్వాలేదు, సో ఆయన పట్టుకొని ఉండని అని చెప్పి ప్రభుపాద వారికి వచ్చి అలా మాట్లాడి సో అంతా మంచిగా జరుగుతుంది, భగవంతుడి యొక్క నామ జపం చేయి, హరే కృష్ణ అని జపం చేయి అని చెప్పి తర్వాత చెప్పి 2 నిమిషాలు ప్రభుపాద వారు అక్కడ అతను పట్టుకొని ముందుకు వెళ్ళిపోయారు. సో అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఇతనికి ఎలాంటి మెరిసి దొరికింది, ఇతనికి ఇలాంటి వాడు ఎలాంటి ఆపర్చునిటీ. సో వాళ్ళందరూ దర్శనార్థి స్టార్ట్ అయిపోయింది, గోవింద మాధుపురుషం వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సో టెంపుల్ హాల్ క్రౌడ్ అయి ఉంది. వారందరి మధ్యలో అతను పిక్ పెన్ కూడా కూర్చుని ఉన్నాడు. అతను బయటికి పంపించడానికి ఎవరో ప్రయత్నించలేదు, ఎందుకంటే ప్రభుపాద వారి కృప అతనికి దొరికిందని చెప్పి. సో ప్రభుపాద వారు తర్వాత క్లాస్ ఇచ్చారు. తర్వాత అందరూ అనుకున్నారు క్లాస్ అయిపోయిన తర్వాత ఇతను ఇక్కడ ఉండాలా, మనం పంపించేయాలా. కొంతమంది అన్నారు ప్రభుపాద వారు ఆయన కృప ఇచ్చారు, సో కొన్ని రోజులు చూద్దాము. మరి కొంతమంది అన్నారు మరి ఇతను ఇలా వ్యవహరిస్తుంటే ఎలా చేద్దాము, అతను డ్రగ్స్ తీసుకుని ఉంటాడు అది ఇది అని అంటే, కొంతమంది ఏం చేస్తారంటే ఓకే వీళ్ళు పని చేద్దాం, పైకి తీసుకెళ్ళి వాడికి స్నానం చేయించి వాడిని క్లీన్ షేవ్ చేయించి ఎవరిదో ఒక ధోతి కుర్తా వాడిని వేయించి కిందకి తీసుకొస్తారు అన్నమాట. కిందకి తీసుకురాగానే అందరూ అసలు గుర్తుపట్టలేకపోయారన్నమాట, ఇతనైనా పిక్తన్ అనేవాడు. అందరూ అంత చేంజ్ తిలక్ పెట్టేసరికి, ధోతి కుర్తా వేసుకునేసరికి మొత్తం అతను మొత్తం కంప్లీట్ గా మారిపోయాడు అనమాట ఒక హెడ్ షేవ్ చేసేసరికి. సో చాలా మంది అనుకునేవారు అనమాట ఇతను ఉన్నా సరే మనకి చాలా ఇబ్బంది, ఇతను అసలు పాత అలవాట్లు మనతో ఎంత ఇబ్బంది పడతాడని చెప్పి అనుకున్నాడు. కానీ ఇతను మాత్రం ఇమీడియట్ గా సర్వీస్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాడు. టెంపుల్ హాల్ క్లీన్ చేయడం మొదలు పెట్టాడు. తర్వాత కిచెన్ లోకి వెళ్ళి అన్ని క్లీన్ చేయడం మొదలు పెడుతున్నాడు. తర్వాత ఎప్పుడైనా భక్తులు అడిగి ఎలా ఉన్నావు పెన్ అని అంటే నేను చాలా బాగున్నాను, ప్రభుపాద నన్ను కాపాడారు అనేవాడు అనమాట ఎప్పుడు కూడా. తర్వాత జపం చేయడం మొదలు పెట్టాడు. తర్వాత అక్కడ వాళ్ళందరూ కూడా ఈ ట్రావెలింగ్ సంకీర్తనలో బయటకు వెళ్ళేవాళ్ళు అనమాట. అంటే బస్సులో వ్యాన్ లో బుక్స్ అన్ని పెట్టుకొని బయటకు వెళ్ళి బయట డిస్ట్రిబ్యూట్ చేయడం, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనమాట. కొన్ని వారాల తర్వాత సర్వీస్ చేసిన తర్వాత సడన్ గా వీళ్ళు బుక్స్ అన్ని ప్యాక్ చేస్తూ ఉండగా అక్కడ ముందుకెళ్ళి చూస్తే ప్యాసింజర్ సీట్ లో కూర్చొని ఉన్నాడు. ఏం చేస్తున్నావు నువ్వు, టెంపుల్ హాల్కి వెళ్ళి క్లీనింగ్ చేయాలి కదా అంటే, నేను సంకీర్తనకు వస్తాను అంటాడు. సో వాళ్ళు అడుగుతాడు అనమాట మరి ఎందుకు అని అంటే, ప్రభుపాద నన్ను కాపాడారు కాబట్టి నేను ఆ పని చేస్తాను, నేను ఈ సర్వీస్ చేస్తాను అంటాడు. ఓకే వీళ్ళు అనుకుంటారు ఒక రోజు తీసుకెళ్తాము, అక్కడ మనకి వ్యాన్ క్లీన్ చేయడానికి, మనకు బుక్స్ క్యారీ చేయడానికి మనకి ఎవరో ఒకరు కావాలి. సో అన్ని పనులకి మనకి భోజనం చేసిన తర్వాత, వంట వండిన తర్వాత సర్వింగ్ చేయడానికి ఎలాగని చెప్పి వాళ్ళు అనుకున్నారు అనమాట. సో వాళ్ళందరూ కూడా అతనికి సీట్లో కూర్చోబెట్టుకున్నారు. సో వాళ్ళు అలా ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఒక చోటకి వెళ్ళిన తర్వాత అతనితో పాటు ఒక బ్యాగ్ ఉంది అనమాట, బుక్స్ బ్యాగ్ ఉంది అనమాట. అందులో కొన్ని బుక్స్ పెట్టుకున్నాడు. సో అతను వీళ్ళందరూ కూర్చొని టెంట్ అరేంజ్ చేసి బుక్స్ అరేంజ్ చేసుకున్న లోపల తన బ్యాగ్ లో కొన్ని బుక్స్ పెట్టుకుని అతను బయలుదేరిపోయాడు.
సో వీళ్ళందరూ అనుకుంటున్నారు అన్నమాట, ఇతను పరిగెత్తుకెళ్ళాడు, తర్వాత వచ్చే వస్తాడు, వీళ్ళు ప్రసాదం ఆఫర్ చేసుకొని ప్రసాదం తయారు చేసి ఆఫర్ చేసి వీళ్ళు తినేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు ఎక్కడికి వెళ్ళాడు ఇతను, వెళ్ళిన వాడు వెనక్కి ఎలాగే బుక్స్ తో పాటు వెనక్కి వస్తాడు, అది అని చెప్పి వీళ్ళందరూ వీళ్ళు స్పెక్యులేట్ చేస్తున్నారు, జోకులు వేసుకుంటున్నారు ఆ లోపు. సో అబ్బాయి వెళ్ళాడు, బుక్స్ అన్ని అమ్మేశాడు, వచ్చేసి ఖాళీ చింతతో పాటు వచ్చి మోర్ బుక్స్ అడుగుతాడు అనమాట. సో వీళ్ళందరూ అనుకుంటున్నారు అన్నమాట, బుక్స్ ఏమైపోయినాయి, ఏం చేసేసావు నువ్వు అని అంటే, ఎవరికైనా ఇచ్చేసావా పడేసావా అని అంటే, లేదు అవన్నీ నేను అమ్మేశాను నేను అంటాడు. సో ఇంకొకటి కూడా చెప్తారు, నేను చూసాను, నేను ఇతను జనాల దగ్గరికి వెళ్తాం మాట్లాడటం వాళ్ళని అన్నారు. సో వాళ్ళు అడుగుతారు అనమాట, మరి ఎలా అన్నావు నువ్వు అని అంటే, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, బుక్ చేతిలో పెట్టాను, ప్రభుపాద్ వారి ఫోటో చూపించాను, ప్రభుపాద్ దేవుడిని అని చెప్పాను, ఈ హరే కృష్ణ మహామంత్రం గురించి చెప్పాను, నన్ను ఎలా మార్చిందో నేను చెప్పాను. ఆటోమేటికల్ గా వాళ్ళందరూ కూడా బుక్స్ తీసుకోవడం మొదలు పెట్టారు, వాళ్ళందరూ కూడా బుక్స్ కొనేసారు, నా దగ్గర బుక్స్ అన్ని నేను అమ్మేశాను నేను అని చెప్తాడన్నమాట. ఇంకా బుక్స్ ఇవన్నీ నేను వెళ్తాడు. సో అప్పుడు వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారనమాట. మనం ఎంత ప్రయత్నం చేసినా సరే జనాల్ని కన్విన్స్ చేయడానికి చాలా శతవిధాల ప్రయత్నం చేసినా సరే 10 మందిలో ఒకరు మాత్రమే బుక్ తీసుకుంటాడు. ఇతను మాత్రం టచ్ చేసిన ప్రతి ఒక్కరిని ప్రభుపాద్ గారి యొక్క బుక్స్ ని ఇమీడియట్ గా అమ్మేయగలడు. అంటే వారందరికీ ఆ కన్విన్సింగ్ కెపాసిటీ ఇవ్వగలిగాడు. ఎందుకంటే ఇతను స్వయంగా ఆ ఎక్స్పీరియన్స్ చేంజ్ అయ్యాడు కాబట్టి, వారి అందరికీ కూడా అతని ముఖంలో ఆ ఎక్స్పీరియన్స్ చేంజ్ అనేది కనబడుతుంది కాబట్టి వారందరూ కూడా ఇమీడియట్ గా ఎఫెక్ట్ అయ్యారు. వారందరూ కూడా ఆ బుక్స్ తీసుకున్నారనమాట. ఇప్పటికీ ఆయన గ్రేటెస్ట్ బుక్ డిస్ట్రిబ్యూటర్ కింద ఇస్కాన్ లో చాలా ప్రచురితంగా ఉంటాడు. ఆయన పేరు రసత దాస్ అని చెప్పనమాట. ఇలాగా శుద్ధ భక్తుల యొక్క వ్యవహారం అనేది, వారి యొక్క టచ్ అనేది ఎలాగా ఒక మనుషుల్ని ఎంత మార్చేసింది. మనకు చూడండి, కృష్ణ కాన్షియస్నెస్ లోకి రాకముందు మనం ఎలా ఉన్నాము, కృష్ణ కాన్షియస్నెస్ లోకి వచ్చిన తర్వాత, మన ప్రభుపాద్ బుక్స్ చదివిన తర్వాత, జపం చేయడం తర్వాత మనం ఎలా మారిపోయాము, ఎంత మనలో మనమే ఉదాహరణ. ఒకప్పుడు మనం వినటానికి మనం వచ్చేవాళ్ళం, ఇవాళ మనం ఇంకొకరికి వినిపిస్తున్నాం. మనం ఆధ్యాత్మిక బోధనలు మనం ఇంకొకరికి చేస్తున్నాం. మనం వింటూ ఇంకొకరికి మనం బోధనలు చేస్తూ వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళందరినీ భక్తిలోకి తీసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఇది మన యొక్క అంటే మనలో కూడా ఆ చేంజ్ అనేది ఉంది. సో దీన్నే మనం ఎప్రిషియేట్ చేయాలి, ఎక్నాలెడ్జ్ చేయాలి. ఎప్పుడూ కూడా ఒక నమ్రత భావంతో, ఒక సిన్సియర్ యాటిట్యూడ్, ఒక హంబుల్ యాటిట్యూడ్ తో మనం కనుక వ్యవహరిస్తే ఆధ్యాత్మికంగా మనం కూడా పురోగతి చెందడానికి ఇది గొప్ప అవకాశం అని చెప్పి ఇక్కడ ఈ 2 వర్సెస్ లో గ్లోరిఫై చేశారు. సో ఇంకా మోర్ డీటెయిల్స్ మనం ఫర్దర్ వర్సెస్ లో విందాము. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్లు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. భక్తులకి ఎవరికైనా డౌట్స్ ఉంటే గనక వాళ్ళందరూ దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. సో ఒక్కొక్కరుగా ప్రభుని మీకున్న సందేహాలు అడగవచ్చు. హరే కృష్ణ. వంజా మాతాజీ, మీ డౌట్ అడగండి ప్రభుని. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణామ్. ప్రభుజీ రోజు తరగతి చాలా చాలా బాగా చెప్పారు. అంటే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యము ఏం చేస్తుంది అని మీరు 1.1.16 లో మనకి భయం అనేది పోతుంది, శోకం నుండి దూరం అవుతాం, సహనం పెరుగుతుంది, ఇలా చాలా చెప్పారు కదా ప్రభు. అవన్నీ వింటున్నంతసేపు ఒకటే అనిపించింది, నిజంగా ప్రభుపాద గారిని ఎప్పుడైతే ఆయన పుస్తకాలు చదవడం అసోసియేషన్ లో ఉన్నామో, ఇందులో చాలా మటుకు మాలో కూడా ఇవన్నీ కలిగినాయి కదా అని చెప్తున్నంతసేపు ప్రభుపాద గారు గుర్తొస్తూనే ఉన్నారు ప్రభు. ఆ తర్వాత శుద్ధ భక్తులు వాళ్ళు నిజంగా వాళ్ళ భక్తి ఎలా ఉంటుంది, ప్రభుపాద గారు ఎంత సహనంతో మనం ఉండాలి, చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభు. చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. పాండురంగ ప్రభు, మీరు మీ డౌట్ అడగండి. హరే కృష్ణ ప్రభు. దండోత్ ప్రణామం ప్రభు. హరే కృష్ణ. ఈరోజు క్లాస్ చాలా బాగుంది ప్రభు. గంగా మాత యొక్క ఉద్భవం గురించి, ఆ తర్వాత చక్కగా శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటిది మాకు చక్కగా అర్థమైంది. అయితే ప్రభు, ఇక్కడ గంగామాత ఉద్భవం అనేటువంటిది నేను విన్నా, ఒకసారి ఈ మధ్య ఒక కథ విన్నాను నేను. శివుడు చక్కగా ఆయన గానం చేస్తుంటేనో నృత్యం చేస్తుంటేనో అప్పుడు భగవాన్ వినేటువంటి శ్రోత కూడా కావాలి. ఆ విష్ణుమూర్తి శ్రోత అవుతే అప్పుడు ఆ విధంగా ఆయన విని పారవస్యంతో ఉన్నప్పుడు ఆయన గోరు నుంచి గంగ ఉద్భవిస్తుంది. ఆ నీటిని బ్రహ్మదేవుడు పట్టుకుంటాడు. ఆ తర్వాత కాలంలో ఆ బ్రహ్మదేవుడే ఆ పాదాలను కడిగినప్పుడు అవి భూమి మీదకి వస్తుంది. అలా అని చెప్పేసి ఒక కథ విన్నాను. ఇది నాకు అది కరెక్టో తప్పో నాకైతే తెలియదు. మీరు దాన్ని క్లారిఫై చేస్తారని చెప్పేసి ప్రభు నేను మీకు చెప్పుకుంటున్నాను ప్రభు. చాలా బాగుంది ప్రభు ఈరోజు క్లాసు. ఆ శుద్ధ భక్తుల సాంగత్యం ఉంటే ఎంత చక్కగా ఉండగలము, ఎంత చక్కగా సేవ చేయగలము అనేటువంటిది ప్రభుపాదు
చెప్పినటువంటి ప్రభుపాద ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్ ఒక వ్యక్తిని ఏ విధంగా మార్చాయనేటువంటిది మాకు చక్కగా అర్థమైంది. కాబట్టి మేము కూడా ఆ విధంగా ప్రభుపాద యొక్క ఆశీస్సులతోటి చక్కగా సత్సంగాలు చెప్పి చక్కగా సర్వీసెస్ చేసి 10 మందిని మార్చగలిగితే మా జీవితాలు ధన్యమవుతాయి ప్రభు. హరే కృష్ణ ప్రభు. మీరు అడిగిన స్టోరీకి రిఫరెన్స్ నాకు ఐడియా లేదండి, కానీ భాగవతంలో 2 చోట్ల చెప్తారు. ఒకటి వచ్చేసరికి భగవంతుడి యొక్క పాదం వామన అవతారం తీసుకున్నప్పుడు పాదం పైకి వెళ్ళినప్పుడు బ్రహ్మదేవుడు తన కమండలంలో నీళ్లతో భగవంతుడి యొక్క పాదాలను కడిగాడని చెప్తారు. ఆ కడిగిన నీరు గంగాజలం అయిందని కూడా చెప్తారు. బట్ భగీరథుడు అది తీసుకొచ్చిన ప్రయత్నం, గంగాదేవి భౌతిక ప్రపంచానికి వచ్చిన ప్రయత్నం మాత్రం భగవంతుడి యొక్క పాదం ఈ భౌతిక ప్రపంచం యొక్క పొరలను చీల్చుకొని వెళ్ళి కారణాజల దాన్ని ఈ భౌతిక ప్రపంచంలోకి ఎంటర్ అవుతూ భగవంతుని పాదాలను వాష్ చేసుకుంటూ వచ్చింది కాబట్టి అది గంగాజలం అయిందని చెప్పి మనకి భాగవతంలో అలా రిఫరెన్స్ వచ్చింది. సో ఇంతవరకు నాకైతే తెలిసి తత్మా స్టోరీ ఒక్కొక్కసారి మరి ఏ పురాణంలో ఏ రిఫరెన్స్ లో కాంటెక్ట్ లో తెలియదు, అందుకని చెప్పి నేను వినలేదు కాబట్టి నేను క్లారిఫై ఇవ్వలేను. ఓకే, హరే కృష్ణ. ఆశా మాతాజీ, మీరు మీ సందేహాన్ని అడగండి. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్స్ ప్రభు ఫర్ టుడే క్లాస్. ప్రభు నా డౌట్ ఏంటంటే మనం అంతా కరెక్ట్ కాదు ప్రభు, ఎవ్రీ స్టెప్ లో అంటే పర్ఫెక్ట్ కాదు, మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ ఫాల్ట్ ఫైండింగ్ అనేది ఒక రాంగ్ కాన్సెప్ట్, అలా చేయకూడదు అంటారు కదా ప్రభు. కానీ కొన్నిసార్లు అలా చేస్తేనే మనం కరెక్ట్ చేసుకుంటాం కదా, అంటే ఈ అనాలజీని అసలు ఎలా జస్టిఫై చేసుకోవాలి ప్రభు? ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒకటి తప్పు చేస్తుంటే చెప్పొచ్చా చెప్పకూడదా? అది చెప్తేనేమో అది ఫాల్ట్ ఫైండింగ్ దట్ ఈస్ నాట్ వైష్ణవ క్యారెక్టరిస్టిక్ అని అంటారు కదా. కానీ అది చెప్పినప్పుడు అసలు అది ఎలా తెలుస్తుంది అది తప్పని? ఒకటమ్మా, అదే మనకి రెండు పర్స్పెక్టివ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకటి, మనం అథారిటీ అయితే పక్కన వాళ్ళని మనం కరెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మన పిల్లలు తప్పు చేశారనుకో, అది క్రమశిక్షణలోకి తీసుకొని రావాలి, వాళ్ళని తప్పు సరిదిద్దడం అనే బాధ్యత అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఒక శిష్యుడు తప్పు చేస్తే ఆ శిష్యుడిని కరెక్ట్ చేయటం అనేది గురువు యొక్క బాధ్యత. సో అది బాధ్యత కింద, రెస్పాన్సిబిలిటీ కింద ఎవరైతే అథారిటీ ఉన్నారో వారు కరెక్ట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మన ఫ్రెండ్లీ బిహేవియర్ లో మనం పక్కన వాళ్ళకి చెప్తే వాళ్ళ అంటే ఇప్పుడు మనం ఒక ఆలోచన భావంలో కనుక మనం ఉన్నాం అనుకోండి, భగవంతుడు మనం జపం చేస్తున్నాము, ఆ జపం అనేది మనల్ని ప్యూరిఫై చేస్తుంది. సో భగవంతుడు గురువు గారు మనకి ఆజ్ఞాపిస్తున్నారు, మనకి ఈ విధంగా మనం కరెక్ట్ అవ్వాలి అని చెప్పి మనల్ని ప్రయత్నిస్తున్నారు, మనల్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి మనం ఆ భావంలో కనుక మనం చూస్తే దెన్ ఎవరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అయినా సరే మన కరెక్ట్ అవడానికి మనం రెడీగా ఉంటాం. ఒకసారి మనం జపం చేసేటప్పుడు సరిగ్గా జపం చేయండి, పక్కన వాళ్ళు వచ్చి చెప్తారనమాట, నువ్వు సరిగ్గా జపం చేయట్లేదు, ఒక మంత్రం ఎగిరిపోతుంది, నువ్వు హరికృష్ణ ఒక రామాను ఎక్కడో మనం మిస్ చేస్తున్నామని చెప్తే అక్కడ మనం కోపం తెచ్చుకోవాలా, మనల్ని కరెక్ట్ చేసినందుకు మనం కృతజ్ఞత చెప్పాలా? కరెక్ట్ చేసినందుకు కృతజ్ఞత చెప్పాలి బ్రో. సో ఇది వచ్చేసరికి మనకి మంచి జరుగుతుంది. భగవంతుడి యొక్క సేవలో ఉన్నాం కాబట్టి మన ఆలోచన భావాన్ని అతను మనల్ని కరెక్ట్ చేస్తాను, మీరు తప్పు అనేది మీరు గ్రహించి అతను కరెక్ట్ చేస్తున్నందుకు మనకి ఇది ఒక కృతజ్ఞత భావం అని చెప్పి చూడాలి. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనం అనవసరంగా ప్రతి ఒక్కరి దాంట్లోంచి ఏలు పెట్టి ఉన్నది లేనిది ఉన్నది ప్రయత్నిస్తే అప్పుడు అది ఈ కరెక్టింగ్ యాటిట్యూడ్ అనేది అన్నెసరీ ఫాల్ట్ ఫైండింగ్ టెండెన్సీకి వెళ్ళిపోతుందండి. అంటే ఇప్పుడు తప్పు చేసింది తప్పు అందరూ చేస్తున్నాం, అందరూ ఆ ప్రాసెస్ లోనే ఉన్నాం. కానీ తప్పు నుంచి ప్యూరిఫై అవ్వడానికి ఫస్ట్ పక్కన వాళ్ళకి చెప్పే ముందు నన్ను కరెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆ ఎంచుకున్న విధానంలో ఇప్పుడు మేము వంట కుక్స్ వండుతారు, ఆ కుక్స్ వండినప్పుడు వాళ్ళు టేస్ట్ చేయరు, భగవంతుడికి నైవేద్యం పెడతారు. తర్వాత వచ్చిన తర్వాత దాన్ని మనం మార్చలేము, ఎందుకంటే అది ఆల్రెడీ ఏదైనా తక్కువ ఎక్కువైతే దానికి మనం తర్వాత అంత ఎక్కువగా అడ్జస్ట్మెంట్ చేయలేము. సో వచ్చిన తర్వాత ఎవరైనా మా ఇన్ఛార్జ్ ఎవరైనా ఉంటారో అతను టేస్ట్ చేసినప్పుడు ఆ కుక్కులు చెప్తారనమాట, నెక్స్ట్ టైం అట్లీస్ట్ నువ్వు చేసేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి, కాబట్టి నువ్వు ఇది కరెక్ట్ చేసుకో, ఈ సబ్జీ ఇలాంటి పరిస్థితిలో అది ఉడకలేదు కాబట్టి అది ఉడికిందా లేదా చూసుకో, ఉప్పు కారం వేసేటప్పుడు అది సబ్జీ లేతగా ఉందా ముదురుగా ఉందా దాన్ని బట్టి ఎంత పట్టుకుంటే చాలా బేసిక్. నేను ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను నేను. సో ఇలాంటివి నువ్వు వ్యవహరించు అని చెప్పి అది తప్పు కరెక్ట్ చేయడం కాదు, భగవంతుడి యొక్క సేవలో పర్ఫెక్షన్ పొందడానికి
అతనికి ఒక ఇండికేషన్ మనం ఇస్తున్నాం. ఇక్కడ ఫాల్ట్ ఫైండింగ్ టెండెన్సీ కాదు. 2, ఈ సర్వింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి కారం ఎక్కువ ఉంది, మీరు కూర్చున్నారు 100 మంది లైన్ లో సర్వ్ చేస్తున్నారు. సో అక్కడ మీరు బాబు ఇది కారం ఉంది, నువ్వు ప్లేట్ లో వేసుకొని పారేస్తావు కాబట్టి మేము ముందుగానే మీకు చెప్తున్నాము ఇంకా కారం ఎక్కువ ఉంది చూసుకొని వేసుకో అని చెప్పి సజెస్ట్ చేయడం, అది ఫాల్ట్ ఫైండింగ్ కాదు. ఇట్ ఈస్ ట్రైంగ్ టు గివ్ దెమ్ అన్ ఆపర్చునిటీ సో దట్ దే ఆర్ సెన్సిబుల్ నాట్ టు వేస్ట్ ప్రసాద్. సో మన ఆలోచన విధానం ఇలా కొంచెం అది వ్యవహరించుకుంటూ అథారిటీ అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా సంబడి యు సా ఫాల్ట్ విత్ సంబడి, మీరు ప్రాక్టికల్ గా అష్యూరెన్స్ చేయగలరు అది తప్పు అని చెప్పి, అప్పుడు మీకు అధికారం లేనప్పుడు మీరు ఏం చేయాలంటే సీనియర్ అథారిటీ ఎవరైనా ఉన్నప్పుడు ప్రభు ఇలాంటి సిచ్యువేషన్ చూసాను నేను, ఆ డివోటీ ఇక్కడ ఇలా జరుగుతుంది, నేను ఐఎమ్ నాట్ ఫాల్ట్ ఫైండింగ్, నేను ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు పాస్ ఆన్ చేస్తున్నాను, అది కరెక్ట్ అనుకుంటే మీరు అతన్ని కరెక్ట్ చేయండి అని చెప్పి మీరు అలా ప్రజెంట్ చేయొచ్చు. సో దట్ మన ఆ ఆలోచన భావం నుంచి బయటికి రావచ్చు. ఆ గిల్టీ ఫీలింగ్ కూడా, అరే తప్పు చేస్తున్నా కూడా నేను చూస్తూ ఉన్నానని చెప్పి ఆ గిల్టీ ఫీలింగ్ నుంచి కూడా నేను బయటికి రావచ్చు. థ్యాంక్స్ ప్రభు, చాలా చక్కగా వివరించారు. హరే కృష్ణ. నెక్స్ట్ మౌనికా మాతాజీ మీ డౌట్ అడగండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్వత్ ప్రణామాలు. ఈరోజు క్లాస్ చాలా చక్కగా ఉంది ప్రభుజీ. అంటే మేము ఆఫ్టర్నూన్ క్లాస్ లో ఏదైనా ఒక మంచి పాయింట్ 2 పాయింట్స్ చెప్దాం అనుకుని నోట్స్ రాద్దాం అనుకున్నాను. నాకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నచ్చింది. ఎంత బాగా నచ్చిందంటే మళ్ళీ కృష్ణ నుంచి నేను బయట పడిపోతున్నాను అనే భయాన్ని నేను కృష్ణానికి అనుకున్నాను. కృష్ణ నన్ను మళ్ళీ దీని నుంచి బయట పడేయకు తండ్రి అని. అలాంటిది ఈ రోజు ఈ పాయింట్స్ వినడం వల్ల ఆ కృష్ణుని యొక్క సాంగత్యంలోని, అతని భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నా చాలు మనం పవిత్రం అవుతాం, ఆ కృష్ణుని యొక్క ధామానికి చేరుకోగలుగుతాం అన్న విషయాన్ని నాకు చాలా అంటే చాలా నచ్చింది ప్రభుజీ. అసలు ఎప్పుడు ధైర్యం చేయలేని మనుషులం కూడా కృష్ణుడి గురించి చెప్తాం. మామూలుగా ఇద్దరు ముగ్గురున్నా మాట్లాడడానికి భయపడతాం మనం. అలాంటిది కృష్ణుడి గురించి చెప్పడం కోసం నేను చాలా ట్రై చేస్తున్నాను కృష్ణుడి గురించి అందరికీ చెప్పాలి అని. అంటే ఎప్పుడు ట్రై చేయగలం ఇలాంటివి ఏమైనా విన్నప్పుడే కదా. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ప్రభుజీ. హరే కృష్ణ. ఇలాంటి సాంగత్యంలోకి ఇంకా నేను ఉండాలని, మన ద్వారా 2-3 మనం చెప్పి ఆ కృష్ణుడి భక్తులకు అందరము చేరగలిగేటట్లు చేయాలని కోరుకుంటున్నాను ప్రభుజీ. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. శ్రీదేవి మాతాజీ మీ డౌట్ అడగండి. హరే కృష్ణ ప్రభుజీ. లాస్ట్ టైం క్లాస్ లో మీరు చెప్పారు ఏషాంత్వాం అంతర్గత పాపం జనానం పుణ్యకర్మ, అంటే ఎవరు ఎన్ని పాపాలు ఎన్నైతే కంప్లీట్ గా ఫినిష్ చేసి ఉంటారు అని ఒక శ్లోకం చెప్పారు. దాని లిరిక్స్ కాస్త పంపిస్తారా? 7th chapter 28th శ్లోకం అమ్మా భగవద్గీత. ప్రభుజీ ఇంకొకటి, స్త్రీలు ఏ రోజుల్లో స్నానం చేయాలి, స్నానం చేసిండే రోజు నూనె పెట్టుకోవచ్చా? ఇదొకటి. హరే కృష్ణ. ఏం నూనెమ్మా నాకు అర్థం కాలేదు. తలకు నూనె పెట్టుకుంటారు కదండి, తలకు నూనె పెట్టుకుంటారు. ఏ రోజుల్లో నూనె పెట్టుకోవచ్చు? నూనె పెట్టుకునే రోజే స్నానం చేయొచ్చా? అమ్మా ప్రతిరోజు పెట్టుకోవచ్చు నూనె. జనరల్ గా ఒక రికమెండేషన్ వచ్చేసరికి అంటే మీరు స్నానం చేసే ముందు నూనె అప్లై చేస్తే ఒక 15 నిమిషాల తర్వాత స్నానం చేయమంటారు. ఓకే. తల స్నానం చేయాలంటే, ఎందుకంటే ప్రతిరోజు తల స్నానం చేస్తే ఒక్కొక్కసారి కోల్డ్ పట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి హెయిర్ క్లీన్ చేసుకోవడానికి. అంటే మాకు జెంట్స్ కంటే ప్రతిరోజు తల స్నానం చేస్తాం కంపల్సరీ. సో ఒక్కొక్కసారి ఏంటంటే బట్ అది ఆయిల్ అప్లై చేస్తే నైట్ పడుకున్నప్పుడు బెడ్ల పైన అంటుతుంది అది ఇది అని చెప్పి అంటారు. అందుకని ఒక్కొక్కసారి పొద్దున్నే స్నానం చేసి అప్పుడు జస్ట్ నీళ్లు పోసుకుంటే ఆయిల్ తో పాటు అది అక్కడ హెయిర్ కి అబ్జర్వ్ అయితే వాటర్ తో పాటు అది క్లీన్ అయిపోతుంది అని అంటారు. ఇంత డెఫినేషన్స్ అనేది ఎక్కడ చెప్పలేదు మీరు ఇలాగే పెట్టుకోవాలి ఈ రోజుల్లో పెట్టుకోవాలని చెప్పలేదు. సో ఒక్కొక్కరి యొక్క శరీరం ఒక్కొక్కసారి తలకి ఆయిల్ రాకపోతే వారికి తలనొప్పి వచ్చేస్తుంది. నైట్ పడుకునేటప్పుడు రాసుకొని పడుకుంటారు, మసాజ్ చేసుకుంటారు కొద్దిసేపు. ఎందుకంటే వారు చేసే వర్క్ పరిస్థితి అలాంటిది, కొంతమంది యొక్క శరీర తత్వం అలాంటిది. సో రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ అనేవి ఏమి లేవమ్మా. సో మీరు మామూలుగా శుక్రవారం చెప్పండి తలస్నానం చేస్తారా, ప్రతిరోజు తలస్నానం చేస్తారా, దాన్ని బట్టి మీరు చూసుకొని దానికి అడ్జస్ట్మెంట్ చేయండి. మీరు నైట్ పడుకునే ముందు ఆయిల్ అప్లై చేసుకొని పడుకుంటే అది ఉత్తమం. ఎందుకంటే రాత్రి అంతా కూడా తలలోకి దిగి అది మనసుని ప్రశాంతంగా నీకు నిద్ర పట్టించడానికి కూడా ఒక అవకాశం అన్నమాట. ప్రభుజీ ఇంకో చిన్న అభ్యర్థన. ప్రభుజీ పరమహంస స్థితి అంటే ఏమిటి, అదొక్కటి చెప్పండి. హరే కృష్ణ. అది శుద్ధ భక్తుల్లో పర్ఫెక్షనల్ స్టేజ్ అమ్మ పరమహంస. అంటే హంస అని మనకి ఎలా వ్యవహరిస్తారంటే, హంసకి మీరు పాలు నీళ్లు కల్పిస్తే అది పాలు మాత్రం తాగేసి నీళ్లను వదిలేస్తారు. ఈ శుద్ధ భక్తులు ఏంటంటే వారు ఆధ్యాత్మిక స్థితిలో పరిపక్వత చెందినప్పుడు భౌతిక ప్రపంచంలో ఉండే అన్నిటి యొక్క తత్వం నుంచి వారు భగవంతుని మాత్రమే ఆస్వాదించి ఈ భౌతిక తత్వాన్ని వారు అక్కడ వదిలేస్తారన్న. సో అది వారి యొక్క పరమహంస స్థితి అనేది. అది ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందిన శుద్ధ భక్తులు
పరివిరాజకాచార్య పరమహంస అని చెప్పి వారిని గ్లోరిఫై చేస్తారు. అది దాని యొక్క విశిష్టత. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. కమలా మాతాజీ, మీరు మీ డౌట్ అడగండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ఈరోజు మీరు ఒక భక్తుడు తెలియకుండానే ప్రసాదం సేవించి గురువు గారి పాదాలను పట్టుకోవటం, తను ఏమీ ఇంటెన్షన్ లేకుండానే పట్టుకోవటం ఎంత బ్లెస్సింగ్స్ ఇచ్చారు అనేది చాలా బాగా చెప్పారు. అంటే మేము కూడా ఫర్దర్గా ఏమీ తెలియకుండానే గురువు గారి పాదాలు ఆశ్రయించాలి అనేది చాలా చక్కగా వివరించారు ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు. షల్ వి టేక్ లాస్ట్ 2 డౌట్స్ ప్రభు? ఓకే. సో వినీల మాతాజీ, మీరు మీ డౌట్ అడగండి. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామ్ ప్రభు. ప్రభు, ఇందాక మీరు చాలా చక్కగా చెప్పారు. లాస్ట్ క్లాస్ లో మొత్తం కూడా వినే ఒక భక్తులకి ఎట్లాంటి క్యూరియాసిటీ ఉండాలి, ఏ లక్షణాలు ఉండాలని చెప్పారు. ఈసారేమో ఒక శుద్ధ భక్తుని సాంగత్యం ఎంత గొప్ప రిజల్ట్స్ ఇస్తుంది చెప్పారు. అయితే గంగా నదిలో ఎన్నో సార్లు స్నానం చేస్తే కానీ మన అంటే మనం పవిత్రం కాలేము, కానీ శుద్ధ భక్తుని యొక్క సాంగత్యం క్షణకాలంలోనే మనం పవిత్రం చేయగలుగుతుంది అని చెప్పారు కదా ప్రభు. దాంట్లో యాడింగ్ పాయింట్ ఇంకొకటి చెప్పారు. ఏంటంటే గంగా నదిలో స్నానం చేస్తే ఎంతో మంది పాపాలు వదిలేస్తారు, కానీ అదే శుద్ధ భక్తుడు అదే గంగా నది స్నానంలో చేస్తే ఆ పాపాలన్నీ కూడా గంగా నదిలో ఉన్న పాపాలన్నీ కూడా పోతాయని అన్నారు కదా. అంటే ఇక్కడ నాకు క్లారిటీ కావాలి ప్రభు. అంటే గంగా నదికి ఆల్రెడీ ఒక పవర్ ఉంది కదా, అందరి పాపాలని ఎంతైనా తను తీసుకోగలదు, దాన్ని తను కూడా ప్యూరిఫై చేయగలదు కదా. మళ్ళీ శుద్ధ భక్తుడు దాంట్లో స్నానం చేస్తే ఆ పాపాలన్నీ పోతాయి అనేది నాకు అక్కడ కొంచెం ఇక్కడ కలియుగంలో మన అన్ని గొప్ప నదులన్నీ కూడా కృష్ణుడు ఉన్నప్పుడు వెళ్ళి కృష్ణుని ప్రార్థిస్తాయంట. కృష్ణుని కోరుకుంటాయంట. కలియుగంలో జనాలు పాపాత్ములు ఎక్కువైపోతారు, వారందరూ వచ్చి స్నానం చేసి ఆ పాపాలన్నీ మాలో వదిలేస్తారు. ఒక లెవెల్ తర్వాత మేము కూడా ఆ పాపాల వల్ల మేము చాలా డార్క్ అయిపోతాం, మేము వ్యవహరించడానికి మాకు కష్టం అయిపోతుంది. మరి మమ్మల్ని ప్యూరిఫై చేయడానికి మరి మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని మేము ఎలా కాపాడుకోగలం అని చెప్పి వాళ్ళు కోరుకున్నప్పుడు కృష్ణుడు వాళ్ళకి ప్రామిస్ చేస్తారనమాట. శుద్ధ భక్తులు వచ్చి మీలో స్నానం చేసినప్పుడు శుద్ధ భక్తులు మీ పాపాలన్నింటినీ వాళ్ళు క్లెన్స్ చేసేస్తారు, మిమ్మల్ని మళ్ళీ ప్యూరిఫై చేస్తారు, మిమ్మల్ని పునఃస్థితికి ప్రతిష్టాపిస్తారు అని చెప్పి ఆయన ఆశీర్వాదం ఇస్తారన్నమాట. సో ఆ విధంగా అవి శుద్ధ భక్తుల యొక్క గొప్పతనాన్ని ఆయన గ్లోరిఫై చేస్తూ వారు ఎంత వారంటే అంటే పుణ్య నదుల్ని కూడా ఇంకా పునీతం చేయగలే అంత కెపాసిటీ వారికి ఉంది అక్కడ కంపారిజన్ చెప్పడానికి అన్నమాట. అది మనకి ఒక అండర్స్టాండింగ్ కెపాసిటీకి. ఇప్పుడు మీకు ఏ గొప్పదా బి గొప్పదా అంటే ఎందుకు గొప్పది అని చెప్పడానికి ఇక్కడ అంత ఉదాహరణ. అది అర్థమైందమ్మా? వెరీ గుడ్. ప్రభు, ఇంకొకటి ప్రభు, ఈవెన్ మనము పాండురంగ లీలలో కూడా చూస్తే పుండలీకుడు ఒకసారి రాత్రిపూట ఒక దగ్గర బస చేస్తారు కదా. చేసినప్పుడు ఆ మహర్షి దగ్గర చాలా మంది నదులు అంటే రాత్రిపూట వస్తారు, వచ్చి ఆ స్వామి ఆయనకి పూజ అంటే ఆయనకి సేవించుకున్న తర్వాత మలినం మొత్తం పోతుంది అని అంటారు. అదే సేమ్ కాన్సెప్ట్, అదే చెప్తుంది నేను. వాళ్ళందరూ గొప్ప ఋషి దగ్గరకు వచ్చి ఆయన ఆశ్రమంలో ఆయనకి బట్టలు ఉతికి పెట్టడం, ఆశ్రమం క్లీన్ చేయటం, పూజా గది రెడీ చేయటం అన్ని చేయగానే లోపలికి మలినమైన బట్టలతో వెళ్ళిన వాళ్ళు ప్యూర్ బట్టలతో బయటకు వస్తారు. సో పుండలీకుడి యొక్క చేంజ్ కూడా అదే కారణం. అతను వెళ్ళి వాళ్ళని అడుగుతారనమాట, మీరు ప్రతిరోజు మలినమైన బట్టలతో వస్తున్నారు, బయటికి రాగానే మీరు శుద్ధమైన మంచి గ్లోయింగ్ ఎఫల్జెన్స్ లో ఉన్నారు, ఎవరు మీరు అని అంటే మేమంతా శుద్ధ నదులము, పుణ్య నదులము, ప్రతిరోజు జనాలందరూ వచ్చి మాలో స్నానం చేసి మేమంతా కలుషితం అయిపోతాము. సో ఈ గొప్ప ఋషి యొక్క సేవ చేయడం ద్వారా మేమంతా కూడా మళ్ళీ మా పునః ప్రతిష్టాపన స్థితికి వస్తాము అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పినందుకు నువ్వు పాపాత్మువి అని చెప్పి అక్కడ అతనికి తిట్టినందుకు అతను అప్పుడు ఆ రోజు నుంచి మనస్తత్వం మార్చుకొని తన తల్లిదండ్రులని చాలా బాగా చూసుకుంటాడు వాళ్ళని. ఎందుకంటే వారు ఆల్రెడీ గొప్ప భక్తులు. మీ ఫస్ట్ కండిషన్ చాలా మంది ఈ ఎగ్జాంపుల్ చెప్తుంటారు. పుండలీకుడు ఒక ఉదాహరణ చెప్తాడు, మీరు అన్ని వదిలేసి మీరు భగవంతుని సేవ చేసుకోవడానికి వెళ్తానంటున్నాడు. పుండలీకుడు భగవంతుని వదిలేసి తన తల్లిదండ్రులను చూసుకుంటున్నాడు, ఇది ఎక్కడి న్యాయం, దీన్ని ఎలా కంపేర్ చేస్తారని అంటే ఆ తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళు ఉత్తమమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవారు, శుద్ధ భక్తులు. సో అలాంటి వారిని కృష్ణుడు ఏమంటాడంటే ఫస్ట్ వాళ్ళని టేక్ కేర్ చేసి తర్వాత నా దగ్గరికి రా అంటాడు. మీరు చైతన్య మహాప్రభు కూడా చూడండి, శ్రీరంగం వచ్చినప్పుడు అక్కడ శ్రీరంగంలో వెంకట భట్ట యొక్క కొడుకున్నాడు గోపాల్ భట్ట గోస్వామి. సో గోపాల్ భట్ట గోస్వామి చైతన్య మహాప్రభుతో పాటు వచ్చేస్తానంటే చైతన్య మహాప్రభు అంటాడు, లేదు నువ్వు నీ తల్లిదండ్రులు ఉన్నంత వరకు వారి సేవ చేయి, వారి తదనంతరం నువ్వు నా దగ్గరికి రా అని అంటాడు. అలాగే మనకి ప్రయాగ్రాజ్ ఇచ్చినప్పుడు అక్కడ చంద్రశేఖర తపన్ మిశ్రా యొక్క కొడుకుంటాడు రఘునాథ్ భట్ట గోస్వామి.
సో ఆయనకు కూడా అలానే చెప్తాడనమాట, నువ్వు తల్లిదండ్రుల యొక్క సేవ చేసుకుని తర్వాత నా దగ్గరికి రానంటారు. కానీ బెంగాల్ వెళ్ళినప్పుడు రఘునాథ్ దాస్ గోస్వామికి మాత్రం నువ్వు అతని తల్లిదండ్రులు గొప్ప ధనవంతులు, చాలా భక్తి లేని వారు, అంత అంటే మిశ్ర భక్తి కలిగిన వారు, శుద్ధ భక్తి అయిన కాదు. అతనికి మాత్రం ఇమీడియట్ గా నువ్వు తల్లిదండ్రులు వదిలేసి వచ్చేయమని చెప్తారు. అంటే తల్లిదండ్రులు కనుక శుద్ధ భక్తులు అయి ఉంటే వారికి అవకాశాన్ని ఇతను తల్లిదండ్రుల యొక్క సేవ సాంగత్యంలో ఉంటూ వారు ఉన్నంతకాలం వారిని సేవ చేయమని చెప్పారు. ఎక్కడైతే తల్లిదండ్రులు కనుక శుద్ధమైన భక్తులు లేకపోతే వారికి ఇమీడియట్ గా వదిలేసి వచ్చి తన సేవలోకి రమ్మని చెప్పారు. సో అది పర్సన్ టు పర్సన్ ఇన్స్ట్రక్షన్స్ అనేది వేరీ అవుతుంది. ఆ సిచ్యువేషన్స్ మనం చూసుకొని మనం అర్థం చేసుకోవాలి, అతను ఎవరికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా అని చెప్పి. అర్థమైందమ్మా? ఎస్ ప్రభు, హరే కృష్ణ. అదే మీరు అది క్లారిటీ ఇవ్వగానే నాకు పుండలీకుడిది గుర్తొచ్చి మీకు అని చెప్పాను ప్రభు. హరే కృష్ణ, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ డివోటీస్. లాస్ట్ వన్ క్వెరీ. ఎవరికైతే ఇప్పుడు ప్రశ్న అడగలేకపోయారో నేను చాట్ లో పోస్ట్ చేసిన నెంబర్ ఏదైతే ఉందో దానికి మెసేజ్ చేయొచ్చు. నేను ప్రభుకి పంపించి క్లారిఫికేషన్ తీసుకొని మీకు పంపిస్తాను. మెసేజ్ చేసినప్పుడు మీ పేరు, ఊరు కూడా నాకు పంపించండి. హరే కృష్ణ కుమార్ ప్రభు, మీరు మీ డౌట్ అడగండి. హరే కృష్ణ ప్రభు, దండవందనం ప్రభు. లాస్ట్ క్లాస్ లో మనకు ఏంటంటే హరినామాన్ని అందరూ జపించవచ్చు, అందరూ పలకొచ్చు అన్నారు కదా. ఒక మూగవాడు కాకుండా అయితే ఆ ఫలితం అనేది ఆ మూగవానికి ఏ విధంగా అతను ఉద్ధరించబడతాడో ఒకసారి తెలియజేయండి ప్రభు. లాస్ట్ క్లాస్ లో నేను హ్యాండ్ రైజ్ చేశాను కానీ అవకాశం లేకుండే, ఒకసారి తెలియజేయండి ప్రభు. హరే కృష్ణ. మూగవాడికి అతను కూడా ఇంటెన్సిటీ ఉంటే మానసిక జపం చేయొచ్చు. బాహ్యంగా జపం చేయలేకపోతే మానసికంగా జపం చేయొచ్చు. కానీ మనకి మానసిక జపం ఎందుకు రికమెండేషన్ కాదు అంటే కలియుగంలో మానసిక జపం కంటే 100 రెట్లు ఉత్తమమైనది ఈ బాహ్య జపం. సో అతనికి శరీరం సహకరించట్లేదు కాబట్టి అతనికి మానసిక జపం చేయమని చెప్పండి. సో అతను ఉద్ధారం అనేది గ్యారంటీ అనేది కంపల్సరీ ఉంది. సో అతను వింటూ మానసిక జపం, అతను కూడా ఆధ్యాత్మికంగా పురోగతి చెందొచ్చు. ఎందుకంటే అతనికి స్వరపేటిక లేదు, దానికి భగవంతుడు ఆ ఆపర్చునిటీ ఇవ్వలేదు. సో హీ గేవ్ దెమ్ an ఆల్టర్నేటివ్ ఆపర్చునిటీ. అతను మానసికంగా ఏకాగ్రతగా, అతను మానసికంగా జపం చేసి ఏకాగ్రతగా అతను శ్రద్ధగా చేయగలిగితే అతను కూడా పర్ఫెక్షన్ వస్తుంది. గ్యారంటీడ్ అష్యూరెన్స్ అన్నమాట, నో ప్రాబ్లం. ప్రభు అయితే యాక్చువల్ గా అటువంటి స్థితి ఏ విధంగా వస్తుంది ప్రభు, ఒకసారి తెలియజేయండి ప్రభు. ఈ చెవిడు గాని లేకపోతే మూగ గాని అట్లీస్ట్ భగవంతు నామం వినడం కానీ పలకడానికి కూడా వాళ్ళు అర్హత నోచుకోరు కదా. అయితే ప్రభుపాద్ వారు అయితే చెప్పలేని వారు ఎవరైనా నామాన్ని వినాలి అని చెప్పారు కదా. ఈ స్థితి ఏ విధంగా వస్తుంది ప్రభు, ఒకసారి తెలియజేయండి ప్రభు. హరే కృష్ణ. మీరు అంటే మీరు ఒక్కొక్కసారి ఇబ్బందులు ఉన్నప్పుడు మీ మనసులో మీ మాటలు మీరు వినగలగరా లేదా, వింటారా లేదా? మీ మైండ్ లో సిచ్యువేషన్ జరుగుతుంటది, ఆ మాటలని మీరు వింటూ ఉంటారు. మానసిక మాటలని మీరు వింటూ ఉంటారు. అరే మనం మాట్లాడకంగానే మన మనసులో మాటలు మనం వినగలిగినప్పుడు మాట రానివాడు అతను కనుక జపం చేయగలిగితే అతను కూడా వినగలడు. లిమిటేషన్ అనేది ఏం లేదు, మన లిమిటేషన్ మనం పెట్టుకుంటున్నాం. ఆధ్యాత్మికంగా భగవంతుడి దగ్గర కానీ గురువు గారి దగ్గర కానీ లిమిటేషన్ లేదు. వాళ్ళు కృప ఇవ్వడానికి వాళ్ళు 100% రెడీగా ఉన్నారు. మన వైపు నుంచి చేయాల్సిందంటే ఒక కరువు వాళ్ళ వైపు తీసుకోవాలి. అది మనం చేయాల్సిన ప్రయత్నం. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ ద సెషన్ ప్రభు. సో కెన్ వి కంక్లూడ్ ప్రభు? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ.